లక్ష్మి ఎక్కడ ఉంటుంది అంటే 5 స్థానాలు చెప్పింది శాస్త్రం. ఈ 5 కూడా లక్ష్మీ స్థానములు అని. అందులో మొట్టమొదటిది ఆవు యొక్క వెనక తట్టు. గోవు యొక్క వెనక భాగంలో లక్ష్మీదేవి ఉంటుంది. మహాభారతంలో చెప్తారు, ఒకప్పుడు గోశాలలో ఉన్నటువంటి గోవుల దగ్గరికి వెళ్ళి అడిగింది లక్ష్మీదేవి, నేను మీ దగ్గర ఉంటాను అని అడిగింది. గోవులున్నాయి, నువ్వు చంచల స్వభావం ఉన్నదానివి, నువ్వు భక్తుల్ని పరీక్షించి వాళ్ళకి అహంకారం వస్తే వెళ్ళిపోతుంటావు, అందుకని మీకు మేము స్థానం ఇవ్వం అన్నది. కాదు కాదు, నేను అలా వెళ్ళడం వెనక రావడం వెనక ఒక తాత్పర్యం ఉంది, నేను లోకమాతని, నాకు స్థానం ఇవ్వకపోతే ఎలా అని అడిగింది ఆవిడ. అడిగితే అవన్నాయి, మా పేడ ఎక్కడ ఉంటుందో అందులో ఉండు, మా మలస్థానమునందు నివాసం ఉండు. అందుకే గోవు యొక్క పృష్ఠభాగం ఒక స్థానం. ఇది నేను చెప్పట్లేదు, వ్యాసుల వారు భారతంలో చెప్పిన మాట. కావాలంటే మీరు భారతం పరిశీలించండి. గోవు యొక్క వెనక తట్టు యందు లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే ప్రతిరోజు ఒక్కసారైనా గోవు వెనక తట్టు వంక చూసినవాడు, గోవుకి ప్రదక్షిణం చేసినవాడు, ఇంటి ముందు గోవు వెళ్ళిపోతుంటే గ్రాసము అంటే చేత్తో ఇలా కాసిని గడ్డి పరకలు పట్టుకుని ఎవడు పెట్టాడో వాడు సాక్షాత్ జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవి దగ్గర నిలబడి పాయసాన్నం తినిపించినవాడే, ప్రత్యక్షంగా అమ్మవారికి పెట్టినవాడే. గోపృష్ఠము ఒక లక్ష్మీ స్థానం. రెండవది పద్మము. పద్మమునందు ఆవిడ ఉంటుంది. పద్మానని, పద్మాసని అని ఆవిడ ఎప్పుడూ పద్మ సంబంధం, పద్మంలో కూర్చుని ఉంటుంది. కాబట్టి పద్మము ఒక లక్ష్మీ స్థానం. మూడవది ఏనుగు యొక్క కుంభస్థలం. ఏనుగు యొక్క కుంభస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది. అలాగే నాలుగవది సువాసిని యొక్క పాపట ప్రారంభ స్థానం. సువాసిని పాపట తీస్తుంది. ఈ పాపట తీసేటప్పుడు మళ్ళీ ఒక గమ్మత్తు ఉంటుంది. ఆ పాపట తీయకుండానూ ఉండకూడదు, పాపట బ్రహ్మరంధ్రాన్ని దాటకూడదు. ఇలా పాపట తీసేటప్పుడు ఇది దాటిందనుకోండి అనారోగ్యం, ఎందుకంటే ఈ తలుపు తెడితే నిష్క్రమణాన్ని కోరుకున్నట్టు. అందుకే ఇక్కడ వరకే పాపట, ఇది దాటరు. పైగా ఆడదానికి ఉండేటటువంటి పాపటకి చాలా విశేషమైనటువంటి శక్తి ఉంటుంది. ఎందుచేత అంటే సీమంతోన్నయనము అని చేస్తుంటారు. సూడిదలు ఇచ్చారు మా అమ్మాయికి లేకపోతే మా కోడలకి అంటుంటారు. సూడిద అన్న మాటకు అర్థం ఏంటంటే కానుక అని అర్థం. సూడిద ఇచ్చిన ఇచ్చుకాక ఆ మతకరివేలు తగిలి మముతలంపగ నిలయచ్చటన్ అంటుంది సత్యభామ నందితిమ్మన గారి పారిజాతాపహరణంలో. సూడిద అంటే కానుక. ఎవరివ్వాలి సూడిద? సూడిదలంటే ఇన్ని కిలోలు మధుర పదార్థాలు తేవడం అని కాదు. సూడిద అన్న మాటకు అర్థం ఏమిటంటే కానుక ఇవ్వడం. ఎవరివ్వాలి కానుక అంటే ఆ కానుక మొదట ఇవ్వవలసిన వాడు ఎవరంటే మామగారు ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే, అమ్మా ఎక్కడో పుట్టావు, ఎంత ప్రేమగా పెంచాడో నీ తండ్రి, నా ఇంటి కోడలి అయ్యావు, తల్లిని వదిలిపెట్టేశావు, తండ్రిని వదిలిపెట్టేశావు, నా యందు అన్నీ చూసి నేను తండ్రినని తల్లినని నేను సంరక్షకుణ్ణని నా ఇంటి పెద్దరికంలో నీకు శాంతి లభిస్తుందని నేను చక్కదిద్దుతానని నిన్ను ప్రేమగా నా కొడుకుతో సంతోషంగా నువ్వు జీవనం చేసేటట్టు నీ చెయ్యగలనని నన్ను నమ్మి నా ఇంటికి వచ్చావు, నా వంశాన్ని నిలబెడుతున్నావు, ఎంత కష్టపడబోతున్నావో పిచ్చి తల్లి, మృత్యు సదృశమైన వేదనని పొందుతావు, పొంది రేపు మనవడు పుడితే నా వంశం నిలబడింది, మనవరాలు పుడితే 21 తరాల్ని తరింపచెయ్యగలిగిన లక్ష్మిని నా చేతికి అందిస్తున్నావు, అమ్మా నేను నీకేమి ఇవ్వను, నీకు నేను సూడిదిస్తాను, సూడిద అంటే కానుకిస్తానని మొట్టమొదటి కానుక ఇచ్చే అధికారం ఎవరిది అంటే మామగారిది. మామగారు కానుకివ్వాలి. మామగారు కానుకిచ్చాక వరుడు గణపతి హోమం చేస్తాడు. వరుడు అంటే నా ఉద్దేశం భర్త గణపతి హోమం చేసి అడవి పంది ముళ్ళు తీసుకొచ్చి దాన్ని ఇంట్లో పెట్టరు. అడవి పంది ముళ్ళుని ఎక్కడో ఉంచాలి, ఉంచి ఇంటికి తీసుకొచ్చి ఆయన పాపట తీయాలి. ఆమె పాపట తీసే దగ్గర పాపట తీసి బ్రహ్మరంధ్రం వరకు తీసి జుట్టు 2 పక్కల పాయలుగా తీసి వెనక ముడి వేస్తాడు. అది సీమంతోన్నయనము అన్న మాటకు అర్థం. సీమాంతము అంటే పాపట ఇక్కడ వరకు, ఇది అంతము, ఇది దాటదు. ఉన్నయనము అంటే అక్కడ వరకు పాపట తీసి జుట్టు ఎత్తి ముడివేయుట. అలా కానీ పైకెత్తితే, అలా భర్త కడితే, మామగారు కానుకిస్తే అది సూడిద, అది సీమంతోన్నయం. అలా చేస్తే లోపల ఉండేటటువంటి శిశువు తేజస్సుని పొంది
భయంకరమైనటువంటి గ్రహముల వలన ఏ బాధలు పొందకుండా రక్షింపబడుతుంది అని శాస్త్రవాక్కు. అలా చెయ్యమని సీమంతోన్నయం. సరే, కాబట్టి ఇప్పుడు ఆ పాపటకి అంత ప్రత్యేకత ఉన్నది. ఆ పాపట తీసేటప్పుడు ప్రారంభ స్థానంలో బొట్టు ఉండాలి. ఎందుకంటే నేను అంతకన్నా మాట్లాడకూడదు. ఒక్క విషయం మీరు గమనించండి, ఇక్కడ పెట్టుకున్న బొట్టు ఎప్పుడో అప్పుడు మరుగున పడుతుంది. మరుగున పడకుండా ఉండడం సాధ్యం కాదు. విశేషమైన చెమట పట్టింది, స్నానం చేశారు, లేకపోతే తెలియక ఏ పిల్లాడి చెయ్యో తగిలింది, ఇక్కడి ఉండేటటువంటి బొట్టు కొద్దిగా నిధనం అవ్వచ్చు. కానీ ఎప్పుడూ పోని బొట్టు ఎక్కడుంటుంది అంటే పాపట ప్రారంభంలో సింధూరంతో అలంకారం చేస్తారు. అందుకే ఇక్కడ సింధూరంతో పట్టుకుంటే ఆ సింధూరంతో పెట్టుకున్నటువంటి చోట అలాగే ఉండిపోతుంది మచ్చ. స్నానం చేసినా బొట్టు మరుగునబడలేదు అంటారు. అందుకే అది లక్ష్మీస్థానం. అది భర్తకి ఆయుక్కారకం, అది భర్తకి ఐశ్వర్యకారకం. అది పాపట ప్రారంభ స్థానం లక్ష్మీస్థానం అనడానికి కారణం. 5వది మారేడు దళం. మారేడు దళం చేత్తో పట్టుకొని ఇటు పడాలి అని ఆలోచించకుండా ఈయన పట్టుకుని వేసేస్తే ఓం నిధనపతయే నమః అని శివలింగం మీద వేశాను. ఆ మారేడు దళానికి అడుగున ఉన్నటువంటి ఈనెలు శివలింగానికి తగిలాయి. లక్ష్మీ కటాక్షం. మారేడు దళం బోర్లా పడింది, సరస్వతీ కటాక్షం. బోర్లా పడితే విద్య లభిస్తుంది, ఈనెలు తగిలితే లక్ష్మీ కటాక్షం వస్తుంది. మారేడు దళం ఎటు తగిలినా కూడా ఏదో ఒక కటాక్షాన్ని ఇస్తుంది. అందుకే మారేడు దళంతో శివార్చనకి అంత విశేషమైనటువంటి ప్రఖ్యాతి. అందుకని మారేడు దళం 5వ స్థానం. ఈ 5 కూడా లక్ష్మి యొక్క స్థానములు. అటువంటి తల్లి ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది. అందరూ లక్ష్మీ స్వరూపాలు. కానీ భర్త మాత్రం ఆమెకి ఎప్పుడూ ఒక్కడే. ఎవరు? నారాయణుడే భర్త. ఆమె నారాయణుణ్ణి చేరుతుంది. అడ్డు పెట్టారనుకోండి, అలా పెట్టిన వాడెవరో వాడు సర్వనాశనం అయిపోతాడు. అందుకే బంధువులందరూ కృష్ణునకు బాలిక నిత్తుమటంచు సేముషీ సింధువులై విచారముల్ చేయక వారలను అడ్డుపెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణుడెడతాల విరోధము చేసి మత్త పుష్పంధియ వేడి నిత్తు శిశుపాలన కంచు తలంచ నందుడై అంటారు. ఆమె ఏ అవతారంలో వచ్చినా ఆమె నారాయణుణ్ణి చెందుతుంది. రుక్మిణిగా వచ్చిందా కృష్ణ భగవానుణ్ణి చేరుతుంది ఆవిడ తప్ప అసలు వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయకూడదు. వాళ్ళిద్దరూ అలా ఎప్పుడూ కలిసి ఉంటుంది ఆ స్వరూపం. అటువంటి తల్లి ఆ పాల సముద్రంలోంచి ఆవిర్భవించింది. ఎప్పుడైతే లక్ష్మి వచ్చిందో ఆవిడ చూసింది అని ఇంకా వేరే చెప్పక్కర్లా. ఎందుకని? నేను మీతో చెప్పా, ఓ పెద్ద మెరుపు మెరిసింది అనుకోండి, మెరుపు కాంతి అంతటినీ కప్పేస్తుంది. నేను ఇప్పుడు ఆ ఎదురుగుండా ఉన్న మేడెక్కి నించున్నాను అనుకోండి, నల్లటి మబ్బు పట్టింది అనుకోండి, కటిక చీకటిగా ఉంటుంది. అంత కటిక చీకటిగా ఉన్న స్థితిలో ఒక పెద్ద మెరుపు మెరిసింది అనుకోండి, ఆ మెరుపు అందరికీ కనపడుతుంది. లక్ష్మి కూడా అంతే. ఆమె లోకాన్నంతటినీ చూస్తుంది, లోకమంతా ఆమె వంక చూస్తుంది. అందుకే ఆమె లక్ష్మి అన్న పేరు పొందింది. ఇప్పుడు ఆ తల్లి ఆవిర్భవిస్తూనే అందరి వంక చూసి ఆమె లక్ష్మి కాబట్టి వెంటనే ఉత్సాహాన్ని పొందారు, సంతోషాన్ని పొందారు. అమ్మయ్యా, తల్లి ఆవిర్భావం అయింది. లక్ష్మి ఎక్కడ ఉన్నదో బాగా జ్ఞాపకం పెట్టుకోండి, అక్కడ సంతోషం ఉంటుంది. అసలు లక్ష్మీ కటాక్షం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? సంతోషంగా ఉండడమే లక్ష్మీ కటాక్షం. ఎన్ని ఉండనివ్వండి, ఎప్పుడు ఇలా ఇలా చెయ్యెట్టుకుని కుమిలిపోతూ ఏదో బాధపడుతూ ఏదో తనకి లేదని విషణ్ణ వదనంతో ఉంటున్నారనుకోండి ఆ ఇంట్లో వాళ్ళు, అప్పుడు వాళ్ళకి లక్ష్మీ కటాక్షం ఉందని చెప్పడం చాలా కష్టం. కానీ తనకి ఏది లేదన్న భావన చేత ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు ఒక ఆయన. ఆయన నిజమైనటువంటి లక్ష్మీ కటాక్షం ఉన్నవాడు. ఆ సంతోషం కలగాలి. సంతోషం ఎప్పుడు కలుగుతుంది? నా మనసులో శూన్యం లేకుండా, అంటే నాకేదో లేదని ఏడుపు లేకుండా, ఏదైనా ఒకవేళ సమస్య ఉన్నా నేను ఈశ్వరుణ్ణి నమ్మి ఉన్నాను, ఆ ధైర్యం ఉండాలి. 2, అసలు నాకు ఇవ్వంది ఏమిటి ఈశ్వరుడు? నాకేమి ఇవ్వలేదు. నాకు ఏమి ఇవ్వలేదని నేను ఈశ్వరుణ్ణి అడగను. నాకు ఎప్పుడెప్పుడు ఏది కావాలో ఆయనకి తెలుసు. నాకు ఎప్పుడెప్పుడు ఏది కావాలో అది ఆయన అమరుస్తాడు తప్పించి నేను నోరు తెరిచి అడగక్కర్లేదు ఎవరిని.
నాకేం కావాలో ఆయనకి తెలుసు. నాకు ఆకలిస్తే ఆయనకి అన్నం పెట్టడం తెలుసు. నేను ఉపన్యాసానికి వెడితే నాతో మాట్లాడించడం ఆయనకి తెలుసు. నేను పడుకుంటే నిద్ర పట్టించడం తెలుసు. నాకు ఒక కొడుకుని ఇవ్వాలని తెలుసు. నాకు ఒక కూతురిని ఇవ్వాలని తెలుసు. ఇద్దరిని ఇచ్చాడు. నాకు ఇల్లు ఇవ్వాలని తెలుసు. నాకు బట్టలు ఇవ్వాలని తెలుసు. నాకు అన్నం ఇవ్వాలని తెలుసు. నాకు బుద్ధిని ఇవ్వాలని తెలుసు. వాడు నాకేమి ఇవ్వలేదు. వాడు నాకేమి ఇవ్వలేదని నేను ఏడవను. నాకు ఎప్పుడు ఏది కావాలో అప్పుడు అది ఇస్తాడు. మీరు ఒక్కటి ఆలోచించండి. అందుకే సంతృప్తి దేని చేత వస్తుంది అంటే ఒక మాట చెప్తారు. ఎన్ని కోట్లు ఉండనివ్వండి, ఇంట్లో చిన్న పిల్లవాడు పుడితే వాడు బయటికి ఎడుతున్నప్పుడు వాడి పాదానికి సరిపోయి చెప్పుకుంటారా? ఇంత డబ్బున్న వాళ్ళని రేపు పొద్దున్న 25 ఏళ్ళు వచ్చి పిల్లాడి పాదం ఇంకా పెరగదు అన్నప్పుడు ఎంత చెప్పు అటువంటి చెప్పులు కొనేస్తామంటారా? డబ్బులు ఉన్నాయని పెద్ద చెప్పులు కొంటారా? డబ్బులు లేవని చిన్న చెప్పులు కొంటారా? రెండూ ఉండవు. కాలికి సరిపడా చెప్పు ఉండాలి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా అలాగే ఉండాలి. నాకు అవసరం వచ్చింది, నేను ఒకరి దగ్గరికి వెళ్ళి ఇలా అడగక్కర్లేదు. నాకు ఇది ఉంటే బాగుండేమో అని నాకు ఒకటి అనిపిస్తే దాన్ని ఎలా చేకూర్చాలో ఈశ్వరుడికి తెలుసు. నా దగ్గర దానికి కావలసినటువంటి ద్రవ్యం ఉండక్కర్లేదు. ద్రవ్యం ఉండి కొనడం వేరు, ఈశ్వరుడు అమర్చడం వేరు. మీరు ఆలోచించండి. అందుకే మీరు మహాత్ముల జీవితాలు పరిశీలించండి. మహాత్ముల జీవితాలలో ఎప్పుడు ఏది జరగాలో దాన్ని ఈశ్వరుడు నెత్తికెత్తుకుంటాడు, వాళ్ళు నెత్తికెత్తుకోరు. త్యాగరాజస్వామి వారి జీవితంలో ఆయన కూతురు పెళ్ళి ఎవరి నెత్తికెత్తుకున్నాడు? రామచంద్రమూర్తి నెత్తికెత్తుకున్నాడు. ఆయన ఏం చేశాడు అంటే ఎవరో దూరం నుంచి ఓ రామచంద్రమూర్తి చిత్రపటాన్ని పట్టుకొచ్చారు. ఆయనకి రాముడి ఫోటో కనపడలేదు. అంత దూరం నుంచి నా కోసం నడిచి వచ్చావా, నన్ను పాలింపగా నడచి వచ్చితివా అని పొంగిపోయాడు. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్యద్బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. ఎప్పుడూ సంతోషమే. ఆ సంతోషం ఉంటుంది కాబట్టే వాళ్ళు అన్నీ చేయగలరు. ఆ సంతోషం ఉండకుండా ముందు అన్నిటికీ భయపడతాం కాబట్టే మనం చేయలేకపోతాం. లక్ష్మీ కటాక్షం ఉన్నది అన్న మాటకు అర్థం అది. ఎవరి యందు లక్ష్మీ కటాక్షము విశేషంగా ఉంటుందో వాళ్ళు అనితర సాధ్యమైన కార్యాలు చేస్తారు. అందుకే 32 సంవత్సరాల్లో శంకర భగవత్పాదులు యావత్ భారతాన్ని పాదచారి అయి పర్యటించారు. ఆయన్ని చంపేద్దాం అనుకున్న వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి పరమ ప్రశాంతంగా మాట్లాడి స్నేహశీలతని పొంది అవైదికమైనటువంటి వాదనలను ఎన్నిటినో ఖండించి వేద ప్రమాణాన్ని నిలబెట్టి వేదాంతర్గతమైన అద్వైత సిద్ధాంతాన్ని ఆవిష్కరించి ఇవాళ మనం చేసుకుంటున్న శ్రీరామనవమి, కృష్ణాష్టమి, ఈ తిథులన్నీ నిలబడ్డాయంటే శంకరాచార్యుల వారు పెట్టిన భిక్ష. అంతటి మహానుభావుడై ఎన్ని స్తోత్రాలు ఇచ్చారు, ఎన్ని ప్రకరణాలు ఇచ్చారు, ఎన్ని గ్రంథాలు ఇచ్చారు, ప్రస్థానత్రయానికి భాష్యం ఇచ్చారు, ఎంత తపస్సు చేశారు, ఎంత త్యాగశీలి అయి నిలబడ్డారు. 32 సంవత్సరాల వయస్సులో శంకర భగవత్పాదులు ఇన్ని విషయాలు సాధించగలిగితే ఆయన కన్నా లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నవాడు ఇంకొకడు ఉన్నాడని చెప్పడం సాధ్యం అవుతుందా? అసలు నిత్యోత్సాహి, భంగధర వ్యాధి వచ్చి కట్టుకున్న పంచ 10 నిమిషాల్లో నెత్తురితో తడిసిపోతున్నా సరే అంతే సంతోషంగా ఉండగలిగేవారు. ఆయన లక్ష్మీ కటాక్షం ఉన్నవాడు. ఆఖరికి సింహిక ఎదురొచ్చిన సురస ఎదురొచ్చి నిన్ను నేను తినేస్తానన్నా సరే ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ అంటారు హనుమ గురించి సుందరకాండలో. పరమ సంతోషంగా మాట్లాడతారు, తప్ప బెంగపెట్టుకోరు. అలా ఎవరు నిలబడగలడు అంటే అది ఒక్క పిల్లవాడికి చెందుతుంది, భక్తుడికి చెందుతుంది. పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడిని అకస్మాత్తుగా నేను సముద్రం దగ్గరికి తీసుకెళ్ళి గురే పెద్ద బొబ్బ అన్నాను అనుకోండి, వాడు ఇలా చూసి అప్పటిదాకా పెద్ద బొబ్బ అని అడిగినవాడు అదేరా పెద్ద బొబ్బ అంటే నేను ఎత్తుకోక్కర్లేదు, వాడే కరిచేసుకుంటాడు, గట్టిగా కరిచేసుకుని కంఠం పట్టేసుకుంటాడు. నేను పట్టుకోక్కర్లేదు, ఎందుకని వాడికి భయం ఆ సముద్రాన్ని చూస్తే. కానీ వాడికి ఊరటేమిటి? తాతగారు ఉన్నారు, ఆయన నన్ను అందులోకి వదలరు, అది వాడి ధైర్యం. భక్తుడికి కూడా ధైర్యము సంతోషము ఎక్కడంటే నేను నమ్ముకున్నవాడు ఉన్నాడు, వాడు ఉండగా నేను ఎందుకు పాడైపోతాను. అందుకే వాడికి ఏడవడానికి కారణం ఉండదు. దరిద్రుడికి సంతోషించడానికి కారణం ఉండదు. ఎన్ని ఇవ్వండి, వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లేశమైన 10,000ను చుంతృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే అంటారు పోతన గారు భాగవతంలో. తృప్తి, సంతోషము, లక్ష్మీ కటాక్షము, అనుగ్రహము పొందినటువంటి వాడికి తృణం దొరకనివ్వండి, ఎంత సంతోషం. ఈశ్వరుడిచ్చాడు, పొంగిపోతాడంతే. అది
ఆ మనసులో ఆ సంతోషం లేనివాడు 7 ద్వీపాలు రాసి ఇచ్చేయండి, ఇంకా వాడు దేనికో ఏడుస్తుంటాడు. ఆ రాసి ఇచ్చిన వాడు చొక్కా నాకు ఇచ్చేయలేదని ఏడుస్తాడు. వాడిని ఎవడు బాగు చేయగలడు? తృప్తి కలిగిన వాడిని పాడు చేయగలిగిన వాడు లేడు, అసంతృప్తితో ఉన్నవాడిని ఉద్ధరించగలిగిన వాడు లేడు. కాబట్టి అన్నిటికన్నా పెద్ద లక్ష్మి ఏది అంటే అసలు ఆ ఉత్సాహమే. అందుకే తల్లి క్షీరసాగరంలోంచి ఆవిర్భవించింది అనేటప్పటికీ అందరిలో ఆ సంతోషము ప్రకటనమైంది. ఇప్పటిదాకా నిరుత్సాహంగా ఉండిపోయినటువంటి వాళ్ళందరూ పరమానందాన్ని పొందారు. ఆ తల్లి బయటికి వచ్చింది అనేటప్పటికీ స్నానం చెయ్యాలి. ఎందుకు ఈ స్నానానికి ఇంత గొప్పతనం అంటే లక్ష్మీదేవి విషయంలో ఆమె అనుగ్రహం కలగడానికి ఒక లక్షణాన్ని శ్రీ సూక్తంలో కూడా లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రై అని ఆ బంగారు కలశలతో నీళ్లు పట్టుకొని అభిషేకం చేస్తున్నటువంటి స్థితిలో ఆ బట్ట తడిసి ఉన్నటువంటి లక్ష్మీదేవిని వర్ణిస్తారు. శంకరాచార్యుల వారు కూడా ఆ కనకధారాస్తవం చేస్తూ దిగ్గస్థిభి కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేషలోకాధినాథ గృహిణీం అమృతాభిపుత్రీం అంటారు. ఆ దిగ్గజములు తీసుకొచ్చి తమ తొండములతో నీళ్లు పోస్తుంటాయి, ఆకాశగంగా జలాలు తీసుకొచ్చి స్వర్ణపాత్రలతో అభిషేకం చేస్తుంటాయి. ఆ అభిషేకం చేస్తున్నప్పుడు తడిసినటువంటి బట్టతో కూర్చున్నటువంటి తల్లిని జగన్మాతని మాతృభావనతో ఎవడు చూస్తాడో వాడికి సమస్తమైన దురితములు నశించి ఐశ్వర్యం కలుగుతుంది. అందుకే తల్లి అభిషేకానికి అంతటి ప్రత్యేకమైన ప్రతిపత్తి ఉంది. అందుకు శ్రీ సూక్తం కూడా నేను ఏ తల్లిని ఆరాధిస్తున్నాను అంటే లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రైర్ మణిగణకచితై స్థాపితా హేమకుంభై నిత్యం సా పద్మహస్తాం అమవసతు గృహే సర్వమాంగళ్యయుక్త లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామీశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం అంటుంది. అటువంటి తల్లి కనుక ఆమె స్నానము లోకములకన్నింటికీ కూడా అనుగ్రహాన్ని వర్షిస్తుంది. బాహ్యంలో నేను స్నానం చేశాననుకోండి నాకు శౌచము సిద్ధిస్తుంది, కానీ భగవంతుడికి చేయించేటటువంటి స్నానము కేవలము ఆయన శౌచము కొరకు కాదు. అందుకే ఏదైనా విశేషమైనటువంటి విభూతిని కట్టపెట్టడానికి చేయించే స్నానాన్ని అభిషేకము అని పిలుస్తారు. ఏదో ఒక ఆయనకి రాజదండాన్ని చేతిలో పెట్టి విష్ణు అంశని ప్రవేశపెడుతున్నారనుకోండి, నా విష్ణు పృథివీపతి, విష్ణువు యొక్క అంశ లేనివాడు పృథివీపతి చక్రవర్తి మహారాజు కాలేడు. ఆ విష్ణు తత్వాన్ని, ఆ విష్ణువు యొక్క అంశని ప్రవేశపెట్టాలి అంటే పట్టాభిషేకము అంటారు. అంటే కొన్ని మంత్రభాగములను సమన్వయం చేస్తూ ఆ ప్రధాన కలశలో ఉండేటటువంటి జలాల చేత అభిషేకం చేస్తారు. మంత్రములతో కలిపి ఒక గొప్ప శక్తిని ప్రవేశపెట్టడానికి చేయించేటటువంటి స్నానం వేరు మనుష్యులకు, అది ఓ పట్టాభిషేకంలో చేస్తారు. ఓ సన్యాసాశ్రమం ఇస్తున్నారనుకోండి, సాలగ్రామం తల మీద పెట్టి నీళ్లు పోస్తారు. అది ఒక ప్రత్యేకమైనటువంటి స్నానం. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి స్నానము చేత దివ్యశక్తులను కల్పిస్తారు భగవంతుడికి. అందుకు కాదు, లౌకికంగా మనం ప్రతిరోజు చేసే స్నానం శౌచసిద్ధి కొరకు చేస్తాం. బాహ్యమునందు శౌచం, ఆంతరమునందు భగవన్నామముల చేత స్నానాన్ని అనుసంధానం చేస్తే దాని చేత ఆంతర శౌచము కలుగుతుంది అని. కానీ అమ్మవారికి స్నానం చేయించడం ఆమెకేదో శుద్ధి లేదనో లేకపోతే స్నానం చేస్తే శౌచం వస్తుందనో కాదు. ఆమెకి స్నానం చేయిస్తున్నాము అంటే కేవలము ఆమెకి ఆ అభిషేక మంత్రముల చేత జరుగుతున్నటువంటి స్నానము చేత లోకమంతా కూడా చల్లబడుతుంది. శివాభిషేకం జరిగింది అంటే శివలింగం చల్లబడితే లోకం ఎలా చల్లబడుతుందో అలా ఆ తల్లికి జరిగిన అభిషేకము చేత లోకమంతా చల్లబడుతుంది. చల్లబడ్డం అంటే నాకు అవసరం ఉంది, కోర్కె కాదు అవసరం. ఆ అవసరం తీరలేదు. సాధారణమైన ఒక ధర్మబద్ధమైన విషయాన్ని ఆవిష్కరించడానికి ఉదాహరణ చెప్తున్నాను. నాకు కొడుకు పుట్టాలని కోరికుంది ఒక ఆయనకి, అది దోషమేం కాదు. వంశవృద్ధి కొరకు తన తర్వాత కూడా సింహాసనానికి నీరాజనం ఇచ్చేవాడు ఉండాలని, ఓ కొడుకు కలగాలని కోరుకున్నాడు. ఇప్పుడు అది అవసరం, వంశాభివృద్ధి కొరకు కాదు. ధర్మపత్నిని స్వీకరించాడు ధర్మ ప్రజాపత్యర్థం అని. ఆ కొడుకు కలగాలన్న కోరిక తీరనంత కాలం లోపల వేడి. ఇప్పుడు ఆ కొడుకు పుట్టాడు, కోరిక తీరిపోయింది, అమ్మాయి నా మనసు చల్లపడిందండి అంటాడు. ఇప్పుడు అందరి మనసులు చల్లబడ్డాం అంటే అందరి అవసరాలు తీరడం ఎక్కడి నుంచి వస్తుంది అంటే తల్లి అభిషేకంలోంచి వస్తుంది.
అందుకే లక్ష్మి ఆవిర్భవించింది అంటే వీళ్ళందరూ వచ్చి వరుసగా సాష్టాంగ నమస్కారాలు చేయలేదు, లేకపోతే ఆవిడ మీద స్తోత్రాలు చేయలేదు. మొట్టమొదట ఏది చేశారు అంటే ఆవిడికి అభిషేకం చేయించారు. పోతన గారు మహానుభావుడు. పోతన గారికి శ్రీ విద్యా సంప్రదాయం తెలియదు అనుకుంటే అంతకన్నా సాహసం ఇంకొకటి లేదు. వారు ఏదైనా ఒక విషయాన్ని రచన చేశారు అంటే అందులో నిగూఢమైనటువంటి తత్వాన్నంతటినీ ఆవిష్కరిస్తారు. అందుకే ఆ తల్లి అభిషేకానికి అంతటి ప్రాధాన్యత. ఇప్పుడు ఆ తల్లి అభిషిక్తురాలైతే ఇంద్రుడు మళ్ళీ తిరిగి రాజ్యాన్ని పొందుతాడు. అందుకే త్వరపడిన వాడెవరంటే ఇంద్రుడు. మళ్ళీ ఉత్సాహం వచ్చింది ఆవిడ రాగానే. ఆవిడ కాంతి తళుక్కని మెరవగానే ఉత్సాహాన్ని పొందాడు. గబగబా వెళ్ళి రత్నములు పొదకబడినటువంటి పీఠాన్ని తీసుకొచ్చి అమ్మవారి స్నానానికి సమర్పించాడు. సమర్పించగానే దేవతల యొక్క భార్యలందరూ గబగబా వెళ్ళి తీర్థజలాలన్నిటినీ కూడా తీసుకొచ్చి బిందెలలో సిద్ధం చేశారు. అందులో పల్లవములను ఉంచాలి. మర్యాకు మొదలైనటువంటి పల్లవములను తీసుకొచ్చి ఉంచుతారు. మీరు దేవీ భాగవతం చదివితే అందులో అమ్మవారి యొక్క కలశలలో పెట్టేటటువంటి పల్లవములను గురించి వర్ణిస్తారు. భూదేవి లేచి ఆ స్నాన కలశలో ఉంచవలసినటువంటి పల్లవములను ఇచ్చింది. గోవులు అమ్మవారి అభిషేకంలో వాడవలసినటువంటి పాలు, పెరుగు, నెయ్యి మొదలైనటువంటి పదార్థములను తీసుకొచ్చి ఇచ్చాయి. అలాగే నాగులు తేనె తీసుకొచ్చి ఇచ్చారు. గంధర్వకాంతలు నృత్యం చేశారు. గంధర్వులు పాటలు పాడారు. మేఘములు గొప్ప ఆ మంగళధ్వనులను చేశాయి. అందరూ ఇంత కోలాహలాన్ని ఎందుకు ప్రకటించారు అంటే ఆ తల్లి అభిషేకమునకు అంత ప్రశస్తి ఉంది, అంత గొప్పతనం ఉంది. అందుకే అందరూ అన్నీ అమర్చారు. అమర్చిన తరువాత తల్లికి అభిషేకం జరిగింది. అభిషేకం జరిగిన తరువాత కట్టంగ పచ్చని పట్టుపుట్టపు దోయి ముదితకు తెచ్చి సముద్రుడిచ్చే. మరి క్షీరసాగరం తండ్రి కదూ, తన కూతురు ఇప్పుడు అవతారంలో తనకి కుమార్తెగా వచ్చింది. తానెంత అదృష్టాన్ని పొందాడు. క్షీరాబ్ధితనయ అని పిలుస్తున్నారు. ఇప్పుడు తనకు ఒక యశస్సు, ఒక కీర్తి లభించింది. అందుకే ఆవిడ కట్టుకోవలసినటువంటి పచ్చని పట్టుపుట్టాన్ని గబగబా వెళ్ళి ఆ పాల సముద్రం, ఆ క్షీర సముద్రం తీసుకొచ్చి ఆవిడికి సమర్పించింది. కాబట్టి కట్టంగ పచ్చని పట్టుపుట్టపు దోయి ముదితకు తెచ్చి సముద్రుడిచ్చే. దిగ్గజములన్నీ కూడా గంగాజలాల్ని తీసుకొచ్చి తమ తొండములు చాపి ఆ కలశములతో అమ్మవారికి అభిషేకం చేస్తున్నాయి. ఆమె ఆవిర్భవించినటువంటి ఉత్తర క్షణంలో దేవతలందరూ కూడా పరమ ప్రశాంతతని పొందారు. తిరిగి వారికి ఐశ్వర్యము లభించింది అన్న మాట ఇంకా వేరుగా చెప్పవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే ఆ తల్లి మళ్ళీ క్షీరసాగరంలోంచి ఆవిర్భవించిందో ఎవరెవరు లక్ష్మీ కటాక్షమునకు పాత్రులో వాళ్ళందరూ లక్ష్మీ కటాక్షాన్ని పొందారు. తల్లికి అభిషేకం జరిగింది. అభిషేకం జరిగిన తర్వాత కట్టంగ పచ్చని పట్టుపుట్టపు దోయి ముదితకు తెచ్చి సముద్రుడిచ్చే. మరి క్షీరసాగరం తండ్రి కదూ, తన కూతురు ఇప్పుడు అవతారంలో తనకి కుమార్తెగా వచ్చింది. తానెంత అదృష్టాన్ని పొందాడు. క్షీరాబ్ధితనయ అని పిలుస్తున్నారు. ఇప్పుడు తనకు ఒక యశస్సు, ఒక కీర్తి లభించింది. అందుకే ఆవిడ కట్టుకోవలసినటువంటి పచ్చని పట్టుపుట్టాన్ని గబగబా వెళ్ళి ఆ పాల సముద్రం, ఆ క్షీర సముద్రం తీసుకొచ్చి ఆవిడికి సమర్పించింది. కాబట్టి కట్టంగ పచ్చని పట్టుపుట్టపు దోయి ముదితకు తెచ్చి సముద్రుడిచ్చే. దిగ్గజములన్నీ కూడా గంగాజలాల్ని తీసుకొచ్చి తమ తొండములు చాపి ఆ కలశములతో అమ్మవారికి అభిషేకం చేస్తున్నాయి. ఆమె ఆవిర్భవించినటువంటి ఉత్తర క్షణంలో దేవతలందరూ కూడా పరమ ప్రశాంతతని పొందారు. తిరిగి వారికి ఐశ్వర్యము లభించింది అన్న మాట ఇంకా వేరుగా చెప్పవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే ఆ తల్లి మళ్ళీ క్షీరసాగరంలోంచి ఆవిర్భవించిందో ఎవరెవరు లక్ష్మీ కటాక్షమునకు పాత్రులో వాళ్ళందరూ లక్ష్మీ కటాక్షాన్ని పొందారు. ఆవిడ ఆవిర్భవించింది అనేటప్పటికీ రాక్షసులలో నిష్కారణంగా భయం బయలుదేరింది. ఎందుకని అంటే ఎవరు ఆ పాత్రతని పొందని వారో వారి నుండి లక్ష్మి వెళ్ళిపోవడం ప్రారంభమవుతుంది. అందుకే ఆ తల్లి ఆ పాల సముద్రంలోంచి పైకొచ్చి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలాన్ని తన యొక్క నివాస స్థానంగా వరించి తన మెడలో ఉన్నటువంటి వైజయంతిమాల ఆయన మెడలో అలంకారం చేసి ఆయనకి పత్ని అయింది.
ఇందులో ఒక చమత్కారం ఉంటుంది. లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు ఇచ్చినటువంటి స్థానం వక్షస్థలం, ఆమె కూర్చున్న స్థానం పాదముల దగ్గర. ఎప్పుడూ ఆయన పాద సంవాహనం చేస్తూ ఉంటుంది. లక్ష్మీ మహీత ధనురూప నిజానుభావ నీళాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిలసాంధ్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటుంటాం కదా ప్రపత్తిలో. ఆ తల్లి ఎప్పుడూ పాద సంవాహనం చేస్తూ ఉంటుంది. కానీ శ్రీ మహావిష్ణువు ఆమెని తన గుండెల్లో పెట్టుకున్నాడు. ఎందుకని? ఎక్కడ ఏ ఆడపిల్ల పుట్టినా ఆ ఆడపిల్లని కన్యాదానం చేసినప్పుడు లక్ష్మీ స్వరూపగా సంభావించి శ్రీమన్నారాయణునికి ఇస్తున్నామని కన్యాదానం చేస్తాం. పతిని అనుగమించినటువంటి స్త్రీ భర్త యొక్క గుండెల్లో స్థానాన్ని పొందుతుంది సుమా అని చెప్పడానికి లక్ష్మీదేవి ఉదాహరణ. 2, ఆమె దయాస్వరూపిణి. అందుకే వేదాంత దేశికులు ఆవిడ మీద శతకం చేస్తే ఇక లక్ష్మీ శతకము అని చెప్పలేదు, దయాశతకము అన్న పేరుతో శతకం చేశారు. ఇప్పటికీ అలివేలు మంగాపురం వెడితే దయాశతకంలో శ్లోకాలు చదువుతుంటారు అమ్మవారికి అలంకారం చేస్తున్నప్పుడు. ఆ వేదాంత దేశికులు ఆవిడ్ని దయాస్వరూపిణి అని పిలిచారు. మీరు చూడండి, ఆయనకి దయ లేదండి అన్నప్పుడు అంత పని అలా చేశాడండి, దయలేదు అని ఇలా అనరు. లేకపోతే దయలేదండి అని కాళ్ళు చూపించరు, దయలేదండి పొట్ట చూపించరు. అంత దారుణంగా ఎలా ప్రవర్తించాడండి, దయలేదు అని ఇలా చూపిస్తారు. దయ గుండెల్లో ఉంటుంది. ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోహ పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం అని. ఆమె బిడ్డలందరి పట్ల పొంది ఉన్నటువంటి వాత్సల్యం అది. ఆయన యొక్క దయయే లక్ష్మీదేవిగా పిలవబడుతుంది. అందుకే ఆయన గుండెల్లో స్థానాన్ని పొందింది ఆ తల్లి. పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశం చేస్తూ అంటారు, ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహకో రకిత నీమకటాక్షలీలాం శ్రీరంగ హర్మ్య తలమంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామహ అంటారు. ఆ తల్లి 7 లోకములను కూడా హేళగా తన కడగంటి చూపు చేత ఐశ్వర్యాన్ని ఇచ్చి, తేజస్సునిచ్చి, చైతన్యాన్నిచ్చి, ఫలవంతం చేసి, సంపదనిచ్చి అందరినీ కూడా సంతోషంగా ఉండేటట్టుగా అనుగ్రహిస్తూ ఉంటుంది. దానికి ఆవిడ ఏదో పెద్ద కష్టపడిపోవలసిన అవసరం లేదు. కేవలము తన కడగంటి చూపు చేత 7 లోకములను పరిపాలించగలిగినటువంటి శ్రీరంగ హర్మ్య దీపరేఖ అని పిలిచారు. అందుకే ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహకో రకిత నీమకటాక్షలీలాం శ్రీరంగ హర్మ్య తలమంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామహ, నిన్ను నేను ఆశ్రయిస్తున్నాను అంటారు. ఆ తల్లి గురించి చెప్తూ శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో మాట అంటారు, సకృన్నత్వా నత్వా అంటారు. ఆమె అనుగ్రహము ఎక్కడ పరిపుష్టమై ఉంటుంది అంటే పాత్రత ఉన్న చోట. పాత్రత అంటే ఎవరు సద్గుణశోభితుడై ఉంటాడో, ఎవడు మంచి సంస్కారవంతుడై ఉంటాడో, ఎవడు నిరంతరము మనసులో ఆర్ద్రత భక్తి కలిగి ఉంటాడో అటువంటి వాడికి ఆ తల్లి యొక్క అనుగ్రహము పరిపుష్టమై ఉంటుంది. పరమ సంతోషంగా ఆయన దేని గురించి బెంగపెట్టుకోవలసిన అవసరం ఉండదు, ఆమె అనుగ్రహిస్తుంది. అందుకే మీరు చూడండి, ఆర్తో జిజ్ఞాసుర్ అర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ. అర్ధార్థి అన్న మాట రావాలి, నాకు డబ్బు కావాలి అన్నమాట ఏమిటి? ఆర్తో, ఆర్తి కలిగి ఉన్నాడు, అందులోకి అన్నీ వెళ్ళిపోలేదా? ప్రాణం కావాలి ఆర్తి, డబ్బు కావాలి ఆర్తితో పిలిచాడు. మళ్ళీ అర్ధార్థి ఎందుకు వచ్చింది? అర్ధార్థి అంటే కూడబెట్టుకోవడానికి డబ్బు అడిగిన వాడు కాడు. ఏదో తీసుకొచ్చి ఊరికే కూడబెట్టి అదంతా కూడా తాను అనుభవించాలని వెర్రెక్కిపోయి ఆఖరికి తనతో పట్టుకెళ్ళేది లేక ప్రాణం విడిచిపెట్టేవాడి విషయంలో తన్వయం అవదు. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేడినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటె గాని కూడపెట్టిన సొమ్ము కుడువలేడు, పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవును, తేనె జుంటీగలియ్యవా తెరువరులకు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటాడు.
ఆ తేనె పట్టు కట్టినప్పుడు తేనెటీగలు ఎంతో కష్టపడి మైనం తెచ్చి చెట్టుకు పట్టు కట్టి అన్ని చోట్లకి వెళ్ళి ప్రతి పువ్వు మీద వాలి చుక్క చుక్క తేనె తీసుకొచ్చి గదులు నింపి మైనంతో మోస్తాయి. పట్టంతా తేనెతో నిండిందని తెలుసుకున్నవాడు ఒకడు చూసి గబగబా వచ్చి తేనె పట్టు కింద 4 ఎండాకులు 4 పచ్చాకులు వేసి అగ్నిహోత్రం వెలిగిస్తాడు. అందులోంచి వచ్చిన వేడికి పొగకి తేనెటీగలన్నీ దూరంగా పారిపోతాయి. వీడి చెట్టెక్కి పట్టు కిందకి దింపి పిండి అందులో ఉన్న తేనె తాగి వెళ్ళిపోతున్నాడు. ఎవరికీ తెలియదు, సంపాదించిందంతా దాచుకుందామని దాచినటువంటి వాడు చిట్ట చివరికి దొంగలకిచ్చాడో దొరలకిచ్చాడో ప్రభుత్వం పట్టుకుపోయిందో. నిజంగా తన ఐశ్వర్యం తనదైంది అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎవడు దానం చేశాడో వాడు పుణ్యంగా తనతో పట్టుకుపోతాడు తప్ప పుణ్యంగా మార్చుకున్నవాడు తన ఐశ్వర్యాన్ని తనతో పట్టుకెళ్ళగలడు. అంటే ఇది డబ్బు ఒక్కటే కాదు అని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను తరచుగా ఈ మాట మీతో ప్రస్తావిస్తున్నా. నాకు 4 మాటలు చెప్పగలిగిన శక్తి ఉందనుకోండి, పరమ సంతోషంగా దాన్ని తపస్సుగా స్వీకరించి ఒక 2 గంటలు ఇవ్వాల నా జీవితంలో నాకు పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వాక్కు ఆయన గురించి చెప్పుకోవడానికి పనికొచ్చిందని నేను వెళ్ళిపోయాను అనుకోండి. అది నేను నాకు పరమేశ్వరుడిచ్చిన శక్తిని పుణ్యంగా మార్చుకున్నాను. ఈశ్వరుడు నాకు కొంత డబ్బు ఇచ్చాడు, ఓ దేవాలయం కట్టారు. ఇప్పుడు మీ డబ్బుని పుణ్యంగా మార్చుకున్నారు. నాకు ఈశ్వరుడు కొంత బలాన్ని ఇచ్చాడు, నేను పల్లకి పట్టుకున్నాను, నాకు ఇచ్చిన బలాన్ని పుణ్యంగా మార్చుకున్నాను. ఉండిపోతుందా ఏమి బలం శరీరంలో? అలా ఏం ఉండిపోదు. కొంతకాలం అయిపోయిన తర్వాత అది పోతుంది. ఏదో దూర్జడి చెప్పినట్టు దంతంబుల్ పడనప్పుడే తనువుయం దారూఢియున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్వలమీ పదాంబుజములను శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఒంట్లో ఓపిక అయిపోయిన తర్వాత నేను రిటైర్ అయిపోయిన తర్వాత ఇట్లాంటి వాటికి అన్నింటికీ వస్తానండి అంటే 60 ఏళ్ళు దాటిపోయిన తర్వాత నువ్వు వచ్చేదేవిడు పల్లకి పట్టుకునేదేవిడు, నువ్వే తూలిపడిపోతావు. ఒంట్లో ఓపిక ఉండగా చెయ్యాలి. ఆ ఓపిక శాశ్వతంగా ఉంటుందా ఏమి? నీకు ఒంట్లో ఓపిక ఉంది, పల్లకి పట్టుకో. నీకు ఒంట్లో ఓపిక ఉంది, దేవాలయం తుడు. నీకు ఒంట్లో ఓపిక ఉంది, స్వామివారు కట్టిన బట్టలు ఉతికి ఇయ్యి. నీకు ఒంట్లో ఓపిక ఉంది, 4 చెట్లు పాతు. నీకు నా ఒంట్లో ఓపిక ఉంది, రోజు వచ్చి చెట్లకి నీళ్లు పోయి. నీకు ఒంట్లో ఓపిక ఉంది, పువ్వులు కోసి దండ కట్టి తీసుకొచ్చి స్వామికి సమర్పణం చేయి. నీ దగ్గర డబ్బు ఉంది, కొంత డబ్బు గుడి కట్టలేకపోవచ్చు, కానీ ఒక పండగ వస్తోందంటే నీ ఇంట్లో సభ్యులతో పాటు పరమేశ్వరుడు ఉన్నాడు, మా అందరి మధ్య ఆయన ఉన్నాడు, ఆయన అనుగ్రహంతో మేము బతుకుతున్నామని ఓ చీర ఓ పంచెల చాపు తెచ్చేయనికి. అది భక్తి. వాడు ఉన్నాడు అన్న నమ్మకం. ఆ నమ్మకంతో మనకి ఈశ్వరుడు ఏది ఇచ్చాడో దాన్ని వెచ్చించడం, పుణ్యంగా మార్చుకుని మనతో పట్టుకెళ్ళడానికి అవకాశం. అంతేకాని ఇక్కడ ఉండిపోయినదంతా మనతో వచ్చేస్తుంది అనుకుంటే భ్రాంతి. అరిహే మనతో ఏ కారణం చేత రాదు. ఇక్కడే వెళ్ళిపోయినవాడు వెళ్ళిపోయినవాడే. తనతో వచ్చేది ఒక్కటి ఉండదు, మార్చుకోవడంలో ఉంటుంది. అటువంటి సద్గుణోపేతుడు అంటే భగవంతుడిచ్చినది భగవంతుడికి తిరిగి ఇవ్వాలి. ఈ భావనతో ప్రయత్నిస్తున్నవాడు ఎవరుంటాడో, అలా బ్రతుకుతున్నవాడు ఎవరుంటాడో. అందుకే మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, భక్తి అన్న మాటకు అర్థం కేవలంగా దేవాలయానికి ప్రదక్షిణాలు చేయడం, దేవాలయానికి పువ్వులు పత్రి వేసి పూజ చేయడం, లేకపోతే ఇంట్లో పూజ చేయడం కాదు. అంతకన్నా ఇంకా పై స్థాయి భక్తి పండడం. ఆ భక్తి అన్న మాటకు అర్థం ఆయన యందు ప్రేమ. ఆయన ఉన్నాడన్న మాట ఒకటి ఒప్పుకుంటే కదా, ఆయన ఉన్నాడు అన్న మాట ఒప్పుకున్నది నిజమైతే, ఆయనకి నేను చేరు అవ్వాలి అని కోరుకుంటే నిజానికి నేను చెయ్యవలసింది ఏమిటి? ఆయన చెప్పినట్టు బ్రతకాలి. ఆయన ఏది చెయ్యమన్నాడో అది చెయ్యాలి, ఆయన ఏది చెయ్యొద్దన్నాడో అది చెయ్యకుండా ఉండగలగాలి. నేను ఆయన చెయ్యొద్దన్న పని చేస్తే రేపు నన్ను చూసి ముఖం తిప్పుకుంటాడు, నాకు ఇది అక్కర్లేదు, ఆయన కావాలి. ఆయన అనుగ్రహం ఉందా, నాకు ఏదైనా దొరుకుతుంది. ఆయన ముఖం తిప్పుకున్నాడా, నీ తెచ్చుకున్నది ఏది నాకు నిలబడదు. అందుకే భక్తి యందు 2 విరుద్ధ లక్షణాలు ఉంటాయి. భక్తి వలన భయం ఉంటుంది, భక్తి వలన ధైర్యం ఉంటుంది. ధైర్యంగానూ భయంగానూ ఒకేసారి ఉండడం కుదరదు. కానీ భక్తి ఉన్నవాడు ఆయన ఉన్నాడని ధైర్యంగా ఉంటాడు, భక్తి ఉన్నవాడు ఆయన ఉన్నాడని తప్పు చేయడానికి భయంగా ఉంటాడు. రెండిటిని ఏకకాలమునందు ఇవ్వగలిగినది ఏది అంటే భక్తి. అంతేకాని కేవలం పదార్థాలు తీసుకొచ్చి ఆయన మీద పోసేయడం భక్తి అంటే అంత బాగా కుదురుతుంది అన్నంత స్థాయిలో చెప్పడం కష్టం. కానీ భక్తి లేనివాడని చెప్పడం మాత్రం సాధ్యం కాదు. అసలు ఉన్నాడని నమ్మి వచ్చాడు కదా,
కాబట్టి భక్తి ఉంది. శంకరులంతటి వారు శివానందలహరి చేస్తూ గభీరే కాసారే విశితి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమర్ధంజలమతే సమర్ప్యేచేత సరసిజముమానాధవతే సుఖేనావస్థాతుం జనైహ నజానాతి కిమహో అంటారు. ఎందుకురా ఇవన్నీ? నీ మనసొక్కటి మొట్టమొదట అక్కడ పెట్టిన తరువాత నువ్వేం తెచ్చి ఆయన స్వీకరిస్తాడు. ఆ భక్తి, అటువంటి భక్తి కలిగిన నాడు నేను ఇది చెయ్యను, ఎందుకు చెయ్యను, ఆయన ఒప్పుకోడు, ఆయన నా ముఖం చూడడు, నాకొద్దు. నేను ఇది చేస్తాను, ఎందుకు చేస్తాను, ఆయన సంతోషిస్తాడు. ఒరే నిన్న నువ్వేం చేసావో నాకు తెలుసురా, మంచి పని చేసావురా అని నన్ను చూడగానే ఒక కాలు పైకెత్తి తొడ కింద పెట్టుకుని ఒక కాలే పాదపీఠం మీద పెట్టినవాడు నన్ను చూడగానే రారా కడుగు అని 2 పాదాలు కిందకి దింపుతాడు. పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో అంటారు, ఏకన్యంచరతి మమ పరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ దిశీదుషీం ప్రతికలంకారుణ్యకూలంకష స్ఫారాపాంగతరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అంటారు. తొడ కింద పెట్టుకున్నటువంటి కాలు కూడా కిందకి వదిలిపెట్టి 2 పాదములు కడగరా చూడరా అని తల్లి చీర ఇలా కొద్దిగా పైకి తీసి మంజీరములతో ఉన్న పాదములు కనపడేటట్టుగా అనుగ్రహించాలి అంటే ఆ వాణ్ణి చూసి ఆవిడ సంతోషించాలి. ఆవిడ దేనికి సంతోషిస్తుంది? నువ్వు డబ్బున్నవాడివని సంతోషించదు, నువ్వు బలమున్నవాడివని సంతోషించదు, నీకు సరస్వతి కటాక్షం ఉందని సంతోషించదు, నువ్వేదో పెద్ద పదవి వెలగబెడుతున్నావని సంతోషించదు. అవన్నీ ఆవిడిచ్చినవి. ఆవిడిచ్చింది కాబట్టి ఇంద్రుడు కూడా కూర్చున్నాడు. విశ్వామరీంద్రపద విభ్రమదాన దక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్ నిశీతతుమీక్షణ వీక్షణార్థ ఇందీవరోదర సహోదరం ఇందిరాయా అంటారు శంకర భగవత్పాదులు. అటువంటి తల్లికి నేనేమిస్తాను? కాదు, ఆమె ఉన్నదని నమ్మి ఆమె యందు భక్తితో ఉంటే ఆ తల్లిని 100 మార్లు పిలవవలసిన అవసరం ఉండదు. వాడికి ఏం కావాలో ఆవిడ చూస్తుంది. ఓ పసిపిల్లవాడు ఉన్నాడు, వాడి చెవిలో పురుగు దూరింది, వాడు ఏడుస్తూ చెవి మీద ఇలా కొట్టుకుంటూ ఉంటాడు. అమ్మ గ్రహించి చీరని నోట్లో పెట్టుకుని తడి చేసి తిరిచేసి చెవిలో పెట్టి పురుగు తీసేసి, నాన్న చచ్చిపోయానురా, చూడలేదురా, ఎంత బాధపడ్డావోరా అంటుంది. వాడు ఏమి నోరు విప్పి చెప్పక్కర్లేదు. మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్తనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వరగ్రహ మహాబాల్యామయ శ్రేణితో కలనైనంతమ చింతలేక చెడితిన్ కామ్యార్థినే శంకర అంటారు. అటువంటి స్థితిలో ఏదీ నోరు విప్పి చెప్పకపోయినా అన్నీ ఇచ్చి కాపాడిన అమ్మలా ఆ తల్లి యందు భక్తి కలిగి పాత్రత ఉన్నవాడు ఎవడున్నాడో వాడి అవసరాల గురించి వాడు ఆలోచించవలసిన అవసరం ఉండదు. వాడి అవసరం గురించి అమ్మవారు ఆలోచించుకుంటుంటుంది. వాడు నా కొరకు రక్షింపవలయువాడు అన్నారు శ్రీ మహావిష్ణువు అష్టమస్కంధంలో భాగవతంలో. భక్తుడి గురించి ఎవరు ఆలోచిస్తారంటే పరమేశ్వరుడు ఆలోచిస్తాడు. అంతేకాని భక్తుడి గురించి భక్తుడు ఆలోచించుకుంటే ఇక పరమేశ్వరుడు ఎందుకు? పరమేశ్వరుడు భక్తుడి గురించి ఆలోచిస్తుంటాడు నిరంతరం. వీడిని నేను కాపాడుకోవాలి అని తిరుగుతూ ఉంటాడు. అందుకే తన్ను నిశాచరుల్ పొడవ దైత్య కుమారుడు మాటిమాటి కోపన్నగశాయి ఓ ధనుజభంజన ఓ జగదీశ ఓ సర్వాపన్న శరణ్య ఓ అఖిల పావనయంచు నుతించు కాని తా కన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కాడు భూవర. శూలాలు పెట్టి పొడి చేస్తున్నా, కర్రలు పెట్టి కొడుతున్నా, కత్తులు పెట్టి నరుకుతున్నా అంతటా విష్ణువుని చూసి కీర్తించినటువంటి ప్రహ్లాదుడి యొక్క రక్షణ భారాన్ని ఆయన స్వీకరించాడు తప్ప నన్ను నేను రక్షించుకుంటానని ప్రహ్లాదుడు ప్రయత్నించలేదు. ఆ భక్తి కలిగిన వాడి గురించి ఆ తల్లి ఆలోచిస్తుంది. అటువంటి వాడిని నమస్కారాలు చేయాలి. 1000 నమస్కారాలు చేయడం, సహస్రంతో పూజ చేశాడా, ఇలాంటివన్నీ రావు అక్కడ. సకుర్ణత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రక్ష మధురి మధురీనాహ పణితయ అని శారదా కటాక్షం గురించి అంటారు శంకరులు. శారద ఒకటి, లక్ష్మి ఒకటి కాదు, అన్నీ ఒకటే అని నేను మీకు శ్రీ సూక్తంలో సరస్వతీ స్వరూపం లక్ష్మీ స్వరూపంగా వేదం కీర్తించింది. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా అని అడిగింది. అయినప్పుడు ఆ తల్లికి భక్తి కలిగిన వాడు, ఆర్ద్రత కలిగిన వాడు, ఆ నిజాయితీ ఉన్నవాడు, ఆ ధర్మమునందు అనురక్తి ఉన్నవాడు ఒక్క నమస్కారం చేస్తే చాలు ఆవిడ అనుగ్రహిస్తుంది. ఆ తల్లి అనుగ్రహాన్ని విశేషంగా పొందినటువంటి వాళ్ళ చరిత్రలు చదివితే మనం ముక్కున వేలేసుకుంటాం. వైష్ణవ సంప్రదాయంలో వేదాంత దీశికులని ఒక మహాపురుషులు ఉన్నారు. వారికి నిగమాంత దీశికులు అని పేరు. నిగమములు అంటే వేదములు, నిగమాంతములు అని వేటికి పేరంటే ఉపనిషత్తులు, జ్ఞానభాగములు. అవి ఆయనకి నిగమాంత దేశికులు. దేశికుడు అంటే దారి చూపించువాడు. ఆయన వేదాలని అలా అధ్యయనం చేశారు.
వారు ఎంత శక్తివంతులని చెప్తారంటే హయగ్రీవుడితోటి ముఖాముఖి ఆయన మాట్లాడుతుండేవారు. హయగ్రీవుడితో ఈ మాంసనేత్రంతో దర్శనం పొందినటువంటి వారు, ఆయనతో మాట్లాడిన వారు, అంతటి మహాపురుషుడు వేదాంత దేశికులంటే. ఆయన వడకలై అని ఒక ప్రత్యేకమైనటువంటి సంప్రదాయానికి ప్రారంభకులు. అటువంటి వేదాంత దేశికులకి సర్వతంత్ర స్వతంత్ర అని ఒక బిరుదుండేది. శృంగగిరి పీఠాధిపతుల యొక్క బిరుదావళి చదువుతున్నప్పుడు ఇప్పటికీ సర్వతంత్ర స్వతంత్ర అని చదువుతారు. సర్వతంత్ర స్వతంత్ర అన్న బిరుదుకు అర్థం ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఇక పక్కకి తిరిగి ఎవరి వంకో తిరిగి ఎవరినో పిలిచి నాకు ఇది కావాలని అడిగి వాళ్ళు ఇచ్చినటువంటి ద్రవ్యంతోటో వాళ్ళు ఇచ్చినటువంటి పదార్థంతోటో కార్యాన్ని ప్రారంభం చేయరు. మరొక సంకల్పాన్ని చేసి ఈశ్వరుడికి చెప్తారు. అంతే, ఈశ్వరుడే అనుగ్రహిస్తాడు, ఆయనే ఇస్తాడు తప్ప వాళ్ళు వేరొకరి దగ్గర చేయి చాపరు. అలా ఆ స్థాయిని పొందితే సర్వతంత్ర స్వతంత్ర అని పిలుస్తారు. వేదాంత దేశికులకి సర్వతంత్ర స్వతంత్ర అని బిరుదు. ఎప్పుడూ కూడా లోకంలో ఒకటి ఉంటుంది, ఒకడు బాగా కీర్తి సంపాదించినటువంటి భక్తుడు ఉన్నాడు అనుకోండి, వాణ్ణి ఎంత అప్రతిష్ట పాలు చెయ్యాలని ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తులు కూడా అక్కడే ఉంటారు పక్కన. దీపం కిందే నీడ ఉన్నట్టు భక్తుల జీవితాల్లో ఎప్పుడూ ఆయనని ఎలా అపకీర్తి పాలు చెయ్యాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు. కానీ భక్తికి ఉన్న గొప్పతనం ఏమిటంటే అలా చేసిన ప్రయత్నాల చేత భక్తుల యొక్క వైభవం మరింత శోభిస్తుంది తప్ప వారి యొక్క గొప్పతనం కించిత్ కూడా క్షీణించదు. వేదాంత దేశికుల యొక్క జీవితంలో అదే జరిగింది. వారు సర్వతంత్ర స్వతంత్ర బిరుదులకి అనర్హులు, వారికి ఆ బిరుదు చెందదు అని నిరూపించాలనుకున్నారు. ఆయన పట్ల వైషమ్యభావం పెంచుకొని పెళ్లి కానటువంటి వ్యక్తిని ఒకడిని పిలిచారు. నువ్వు వేదాంత దేశికుల దగ్గరికి వెళ్ళు, నేను బ్రహ్మచారిని, వివాహం కావట్లేదు, నేను ఒక పిల్లని చూసుకున్నాను, ఆ పిల్లని నాకు ఇస్తానన్నారు ధర్మపత్నిగా, కానీ వరకట్నం లేదు ఆ రోజుల్లో. ఆ పిల్ల కుటుంబానికి నేను కొంత ద్రవ్యం ఇవ్వాలి, ఇస్తే ఆమెను నాకు ఇచ్చి వివాహం చేస్తారు. ఒక వ్యక్తి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించడం ఎంత అవసరమో, లేకపోతే 3 రుణములు తీరవు. పితృరుణం, దేవరుణం, ఋషి రుణం తీరవు. ఈ 3 రుణములు తీర్చుకోవడానికి గృహస్థాశ్రమ ప్రవేశం చెయ్యవలసిన అవసరం ఎంత ఉంటుందో మీకు తెలుసు. కాబట్టి నాకు మీరు డబ్బిచ్చి వివాహం జరగడానికి అనుగ్రహించవలసింది అని అడుగు. ఆయన ఎవరినైనా పిలిచి ఒరే వాడికి డబ్బు ఇవ్వండ్రా అంటే సర్వతంత్ర స్వతంత్ర బిరుదుకి అనర్హులు కాదు. ఆయనే డబ్బు ఇవ్వాలంటే ఆయన దగ్గర లేదు, ఇవ్వలేరు. ఆయన ఇవ్వలేడు, వేరొకడిని అడగలేడు. వేరొకడిని అడిగితే బిరుదు అనర్హుడు, ఇవ్వలేడు. కాబట్టి బిరుదు విడిచిపెట్టాలి. కాబట్టి నువ్వు వెళ్ళి అడుగు, ధర్మబద్ధం. ఇటువంటి కోరిక కోరితే లేదనడానికి వీల్లేదు. వాడు వెళ్ళి అడిగాడు. ఆయన ఒక్కసారి కళ్ళు మూసుకున్నారు. ఆయనకి అర్థమైంది, నా దగ్గరికి వచ్చి అడిగాడంటే నా యందు శత్రుభావన పెట్టుకున్న వాళ్ళు పంపించారు. ఆయన వెంటనే శ్రీస్తుతి అని లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు. లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తే అపారమైనటువంటి ధనాన్ని వెంటనే లక్ష్మీదేవి అనుగ్రహించింది. ఆ ధనాన్ని బ్రహ్మచారికి ఇచ్చి ఈ డబ్బట్టుకెళ్ళి వివాహం చేసుకోబోయ్ అన్నారు. మహాత్ముల జీవితాల్లో ఒక్క స్తోత్రం చేస్తే, ఒక్కసారి పిలిస్తే పలికింది లక్ష్మీదేవి. అలాగే విద్యారణ్యుల వారని, ఆయన పేరే విద్యారణ్యులు. అరణ్యము అంటే అందులో లేనిదే ఉంటుంది. అరణ్యము అన్న మాటలోనే అక్కడ అనేకమైన చెట్లు ఉంటాయి, అనేకమైన లతలు ఉంటాయి, అనేకమైన పొదలు ఉంటాయి, మహావృక్షాలు ఉంటాయి, లేనిది ఉండదు. అలాగే విద్య విషయంలో అరణ్యం లాంటి వారు ఆయన. ధర్మశాస్త్రంలో, జ్యోతిష శాస్త్రంలో, వేదాంత శాస్త్రంలో మీరు ఏ శాస్త్రం చెప్పండి, విద్యారణ్యుల వారికి తెలియనటువంటి విషయం లేదు. కారణజన్ముడు మహానుభావుడు, ఇంకొక శంకర భగవత్పాదుల యొక్క అవతారం అది. అటువంటి విద్యారణ్యుల వారు ఒకానొకప్పుడు పరమదరిద్రాన్ని అనుభవిస్తూ బ్రహ్మచారిగా ఉండగా లక్ష్మీదేవి గురించి తపస్సు చేశారు. తల్లి ప్రత్యక్షమైంది. ఏం కావాలని అడిగింది. నాకు అపారమైనటువంటి ధనం కావాలన్నారు. వెంటనే అనుగ్రహించింది. ధనరాశులు పడ్డాయి. ఆవిడంది ఇస్తాను, కానీ ఒక్క నియమం, ఈ జన్మలో నీకు ఇవ్వడం కుదరదు, ఇవి నీకు వచ్చే జన్మలో చెందుతాయి. విద్యారణ్యుల వారు తొందరపడ్డారు. ఇంత తెలివైన వారు ఈ ధనం నాకు కావాలి, ఈవిడ వచ్చే జన్మలో చెందుతుందంటోంది, ఇప్పుడే నేను ఈ డబ్బు తీసుకోవాలి. అందుకే ఆయన ఏం చేశారంటే, అమ్మా నేను సన్యాసం తీసుకుంటున్నాను, ఆపత్ సన్యాసం, ఇక్కడే సన్యసించాను. ఆవిడ నవ్వంది, సన్యాసి డబ్బు ముట్టుకోకూడదు, ఇది పునర్జన్మ, ఇప్పుడు ఈ డబ్బు నీదే, కానీ సన్యాసి డబ్బు ముట్టుకోకూడదు, కాబట్టి ఏం చేస్తావో చెయ్యదు.
వెంటనే ఆయన సనాతన ధర్మ పరిరక్షణ కొరకు దక్షిణ దేశంలో హంపి విజయనగరం అంటామే, ఆ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. విద్యారణ్యుల వారు శృంగగిరి పీఠ పరంపరలోని వారు కనుక ఇప్పటికీ కూడా అందుకే కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య అన్న బిరుదునామాన్ని శృంగగిరి పీఠాధిపతులు వస్తూ ఉంటే చదువుతారు బిరుదావళిలో. కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్యుల వారు ఎవరు అంటే విద్యారణ్యుల వారు. ఒకప్పుడు విద్యారణ్యుల వారు స్తోత్రం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహించింది. సకృన్నత్వా నత్వా. ఒకప్పుడు తుండీర మహారాజును అనుగ్రహించింది. కాంచీపురం దగ్గర తొండమండలం అంటారు. ఆ తుండీర మండలం అంతా కూడా అనావృష్టి వచ్చింది, ఎక్కడ తినడానికి మెతుకు లేదు. అటువంటి స్థితిలో ఆయన కామాక్షి పరదేవతని స్తోత్రం చేశాడు, కామాక్షి పరదేవతని వేడుకున్నాడు. కామాక్షి ఒకటి, లక్ష్మి ఒకటి కాదు, కామాక్షి ఒకటి, సరస్వతి ఒకటి కాదు. తత్వం తెలిసిన వాడికి అన్నీ ఒక్కటి, తెలియనంత కాలమే అల్లరంతా ఉంటుంది. అందుకే విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్త హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి అంటారు. ఆవిడనే సరస్వతీ స్వరూపంగా చెప్తారు. ఆ తల్లి అనుగ్రహాన్ని వేడుకున్నాడు. ఆ తల్లి తుండీర మండలం అంతటా కూడా స్వర్ణ వృష్టిని కురిపించి, స్వర్ణవృష్టి కురిసింది తుండీర మండలం అంతా. కురిస్తే మూకశంకరులు ఆ తల్లి తుండీర మండలంలో కురిపించినటువంటి కనకవృష్టి గురించి స్తుతి శతకంలో ప్రత్యేకంగా ఒక శ్లోకం చేశారు. కాంచీపురం దగ్గర తొండమండలం అంటారు. ఆ తుండీర మండలం అంతా కూడా అనావృష్టి వచ్చింది, ఎక్కడ తినడానికి మెతుకు లేదు. అటువంటి స్థితిలో ఆయన కామాక్షి పరదేవతని స్తోత్రం చేశాడు, కామాక్షి పరదేవతని వేడుకున్నాడు. కామాక్షి ఒకటి, లక్ష్మి ఒకటి కాదు, కామాక్షి ఒకటి, సరస్వతి ఒకటి కాదు. తత్వం తెలిసిన వాడికి అన్నీ ఒక్కటి, తెలియనంత కాలమే అల్లరంతా ఉంటుంది. అందుకే విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్త హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి అంటారు. ఆవిడనే సరస్వతీ స్వరూపంగా చెప్తారు. ఆ తల్లి అనుగ్రహాన్ని వేడుకున్నాడు. ఆ తల్లి తుండీర మండలం అంతటా కూడా స్వర్ణ వృష్టిని కురిపించి, స్వర్ణవృష్టి కురిసింది తుండీర మండలం అంతా. కురిస్తే మూకశంకరులు ఆ తల్లి తుండీర మండలంలో కురిపించినటువంటి కనకవృష్టి గురించి స్తుతి శతకంలో ప్రత్యేకంగా ఒక శ్లోకం చేశారు. అందులో ఆయన ఒక మాట అంటారు, ఖండీకృత్య ప్రకృతి కుటిలం కల్మషం ప్రాతిభశ్రీ అని. శుండీరత్వం పదయుగజుషాం అని ఆ తల్లి నువ్వు ఆ శూన్యతంద్రం దిశంతి తుండీరాఖ్యే మహతి విషయే స్వర్ణవృష్టి ప్రదాత్రి అన్నారు ఆ శ్లోకంలో. తుండీరాఖ్యే అంటే తొండమండలంలో, తుండీర మండలంలో స్వర్ణవృష్టి ప్రదాత్రి, నువ్వు బంగారు వాన కురిపించావు, కురిపించి ఆ మండలాన్నంతటినీ కూడా ఉద్ధరించావు. కామాక్షి పరదేవతా స్వరూపం లక్ష్మీ స్వరూపాన్ని పొంది అనుగ్రహించి. అందుకే 4వ పాదం దగ్గరికి వచ్చేటప్పటికి చండీదేవి అంటూ పిలుస్తూ కలయతిరతిం చంద్రచూడాల చూలి అని పిలిచారు. ఆ తదియనాడు ఉండేటటువంటి చంద్రరేఖని కిరీటంలో ధరించినటువంటి ఓ చండీపరదేవత, ఓ కామాక్షి, మా భయాలు పోగొట్టి మా తమోగుణాన్ని హరించి ఉత్సాహాన్ని నింపి లక్ష్మివై తుండీర మండలం అంతా కూడా కనకవృష్టిని కురిపించావమ్మా అని మూకశంకరుడు స్తుతి శతకంలో ఈ శ్లోకంతో కీర్తించారు. ఒకప్పుడు కామాక్షి పరదేవత లక్ష్మీస్వరూపయ్యి ఆమె తుండీర మండలాన్నంతటినీ కూడా తుండీర మహారాజు చేసినటువంటి వేడుకోలుకి అనుగ్రహించి వర్షాన్ని కురిపించింది. అందుకే ఇప్పటికీ మీరు కాంచీపురంలో కామాక్షి దేవాలయానికి వెడితే అమ్మవారి యొక్క ఉత్సవమూర్తి ఉంటుంది, ఉత్సవ కామాక్షి అని. అమ్మవారి ఎదురుగుండా అరుగు మీద నిలబడితే ఎదురుగుండా చూస్తే లోపల మూల కామాక్షి, కామాక్షి మూర్తి ఉంటుంది. పక్కన తపో కామాక్షి, ఒంటికాలు మీద నిలబడి తపస్సు చేస్తున్న కామాక్షి. వెనక్కి తిరిగి చూశారనుకోండి విమాన కామాక్షి, కుడిపక్కకి చూశారనుకోండి ఉత్సవ కామాక్షి. ఆ మూర్తి శుక్రవార మంటపంలోకి వస్తుంది, ఆవిడ తిరుగుతుంది, అందుకని ఉత్సవ కామాక్షి. ఇలా ఎడం పక్కకి తిరిగారనుకోండి తుండీర మహారాజు ఉంటాడు. ఇప్పటికీ నందికి శివుడికి మధ్యలోకి ఎలా వెళ్ళరో తుండీర మహారాజుకి ఉత్సవ కామాక్షికి మధ్యలో నిలబడి నమస్కారం చేయరు. ఆయన వైపుకి పృష్ఠభాగం పెట్టి ఈవిడ వైపుకి తిరిగి నమస్కారం చేయరు. ఎందుకంటే
తుండీర మహారాజుని అంత గొప్పగా అనుగ్రహించింది, ఒక కొడుకులా చూసింది ఆవిడ. దీని ఇద్దరి మధ్యలోకి కూడా వెళ్ళరు. ఓ పక్కకి నిలబడి నమస్కారం చేసి ఆ రాజశ్యామల దర్శనానికి, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి కామకోటి పీఠాధిపత్యంలో ఉండగా ఒకప్పుడు స్వర్ణకామాక్షి వెళ్ళిపోయిందని అక్కడ స్వర్ణ శ్రీచక్రం వేశారు. ఆ స్వర్ణ శ్రీచక్రం ఉన్న దగ్గరికి వెళ్ళేటప్పుడు అరుగు పక్క నుంచి జాగ్రత్తగా వెళ్ళిపోతారు తప్ప అసలు తుండీర మహారాజుకి కామాక్షికి మధ్యలోంచి కూడా నడవరు. ఒకప్పుడు తుండీర మండలంలో వర్షాన్ని కురిపించింది. అలాగే ఆ తల్లి శంకర భగవత్పాదులు చేసినటువంటి కనకధారా స్థవానికి అనుగ్రహించి 1 గంట 48 నిమిషముల సేపు స్వర్ణ ఉసిరికలు కురిపించి, ఒకానొకప్పుడు శంకరాచార్యుల వారు బ్రహ్మచారిగా ఉన్న రోజుల్లో భిక్షాటన చేయడానికి వెళ్ళారు. ఆశ్చర్యం ఏంటంటే శంకరాచార్యుల వారు ఇంకా సన్యాసాశ్రమ స్వీకారం కూడా చేయలేదు, బ్రహ్మచారిగా ఉన్నారు. గురువుగారి దగ్గర శాస్త్రం చదువుకుంటున్నారు. శాస్త్రం చదువుకుంటున్నటువంటి రోజుల్లో ఆ రోజుల్లో ఉన్న సంప్రదాయాన్ని బట్టి భిక్షకి వెళ్ళి అన్ని ఇళ్ల దగ్గర భిక్షాటన చేసి తీసుకురావాలి. ఒక పేద బ్రాహ్మణి ఇంటి ముందు నిలబడ్డారు. గృహస్థాశ్రమంలో ఉన్న వ్యక్తికి ధనం యొక్క అవసరం ఎక్కువ ఉంటుంది అని ప్రతిపాదన చేస్తూ మొదలుపెట్టారు. బ్రహ్మచారి సన్యాసి ఇద్దరూ కూడా గృహస్థు యొక్క ఇంటి ముందు నిలబడి భిక్ష అడుగుతారు. అసలు గృహస్థాశ్రమంలో ఉన్నది ఎందుకు అంటే ప్రధానంగా 3 పనులు చేయడానికి: బ్రహ్మచారికి సన్యాసికి భిక్ష పెట్టడానికి, ఇంటికొచ్చినటువంటి అతిథిని ఆదరించడానికి, 3 రుణములు తీర్చుకోవడానికి. ఇవి 3 ప్రధాన ప్రయోజనాలు గృహస్థాశ్రమానికి. ఇంటి ముందుకొచ్చి బ్రహ్మచారి నిలబడ్డాడు. బ్రహ్మచారి నిలబడి భవతి భిక్షాందేహి అన్నాడు. ఎవరు ఆ వచ్చినవాడు? సామాన్యుడు కాడు, కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడు. ఆ శంకర భగవత్పాదులు ఇంకా సన్యాసాశ్రమ స్వీకారం కూడా చెయ్యకముందు విద్యార్థిగా ఉన్న రోజులలో ఆయన భిక్షాటనకి వెళ్ళి ఉన్నప్పుడు ఆయన తేజస్సు ఎలా ఉండి ఉంటుందో మీరు ఆలోచన చేయండి. కాషాయం బట్ట కట్టుకుని వెడుతుంటేనే ఏకవస్త్రధారి అయ్యి అలా ఉంటారే, ఇక బ్రహ్మచారిగా నడిచి వెడుతుంటే నిజంగా శుంభుండో పయోజభౌడో చండాంశుడో వహ్నియో దంభాకారత వచ్చకాక ధరణిం ధాత్రీచురుండెవ్వడి శుంభక్యోతనుడి పయోజభౌడంచున్ విస్మయభ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారిగని తత్సభ్యుల్ రహస్యంబునన్ అంటారు. వామనమూర్తిని చూసి దేవతలందరూ కూడా బలిచక్రవర్తి యొక్క యజ్ఞమంటపంలో మాట్లాడుకున్న ఘట్టం గురించి పోతన గారు. అలా శంకరులు బ్రహ్మచారిగా నడిచి వెడుతుంటే ఎంత అందంగా ఉన్నారు. వెళ్ళి ఆ పేద బ్రాహ్మణి ఇంటి ముందు నిలబడ్డారు. అది ద్వాదశి. ఆయన ఉంచవృత్తిలో ఉన్నాడు. ఆ రోజుకి దొరికిందా అన్నం, దొరకలేదా లేదు. ఏకాదశి ఉపవాసం, ద్వాదశి పారణ. సూర్యోదయం అయ్యేటప్పటికే పారణ చేయాలి. పైగా ద్వాదశి పారణకి ఒక నియమం ఉంది, ఉసిరికాయతో పారణ చెయ్యాలి. ముందు ఉసిరికాయ తినాలి. అసలు పారణ చేయకపోతే దోషం వస్తుంది ఏకాదశి వ్రతానికి. అదే కదా అంబరీషోపాఖ్యానం, అందుకు కొద్ది నీళ్లు పుచ్చుకున్నాడు. అందుకని కనీసం అన్నం దొరుకుతుందో దొరకదో తెలియదు. కనీసం తినడానికి ఉసిరికాయ ఉంటే ఏకాదశి నాటి ఉపవాస ఫలితం దక్కుతుంది. అందుకని ఇప్పుడు ఒక ఉసిరికాయ తెచ్చి ఆయన ఇంట్లో పెట్టాడు. అది ఎప్పుడు పెట్టాడు? ఇప్పుడు దొరికినప్పుడు తెచ్చి పెట్టాడు. అందువల్ల ఉసిరికాయ ఏమైపోయిందంటే ఎండిపోయింది. ఆ ఎండిపోయినటువంటి ఉసిరికాయ ఒక్కటి ఇంట్లో ఉంది. ఇప్పుడు ఈ పేద బ్రాహ్మణి ఇంటి ముందుకెళ్ళి బాలశంకరులు నిలబడ్డారు. బ్రహ్మచారి భవతి భిక్షాందేహి అన్నారు. ఆ తల్లి బయటికి వచ్చి చూసింది. మహాతేజోవంతుడు నమఃకపర్దినీచ వ్యుక్త కేశాయ చ, పెద్ద జటాజూటంతో ఉన్న పరమశివుడు సన్యాసాశ్రమంలో బోడిగుండుతో శంకరాచార్యుల వారిగా వచ్చాడు కదూ, అది శివతేజస్సు. పెద్ద జటాజూటంతో ఉన్న పరమశివుడు సన్యాసాశ్రమంలో బోడిగుండుతో శంకరాచార్యుల వారిగా వచ్చాడు కదూ, అది శివతేజస్సు. చూసింది. అయ్యయ్యో, ఇంటి ముందు బ్రహ్మచారి నిలబడ్డాడు. ఈ బ్రహ్మచారికి ఏదో ఒకటి వేయకపోతే ఆశ్రమం వ్యర్థమైపోతుంది. ఎందుకున్నట్టు గృహస్థాశ్రమంలో. కాబట్టి ఏదో ఒకటి వెయ్యాలి. పాపం ఆ తల్లికి ఏమి వేద్దామన్నా ఇంట్లో ఏమీ కనపడక కళ్ళంబట నీళ్ళు వచ్చి, ఆమె కన్నుల నుండి పడినటువంటి బాష్పధార కనకధారకి ప్రాతిపదికం. అందులో 3 దయాధారలు కలిస్తే కనకధార. ఏవా 3 దయాధారలు? ఒకటి లక్ష్మీదేవత యొక్క దయాధార. శంకర భగవత్పాదులు ఈ లోకాన్నంతటినీ అనుగ్రహించాలని కనకధారాస్తవం చేశారు. అందుకని శంకరుల దయాధార. అయ్యో, బ్రహ్మచారి వచ్చాడు, ఏదో ఒకటి పెట్టాలనుకున్నటువంటి ఆ పిచ్చి తల్లి పేద బ్రాహ్మణి యొక్క దయాధార. 3 ధారల యొక్క పేమిక కనకధార. అప్పుడు ఆ తల్లి కన్నుల నీరు పెట్టుకుంది. అయ్యో, ఏమివ్వడానికి లేదే, ఉన్నదొక్క ఉసిరికై.
ఇప్పుడు ఆ ఉసిరికాయ కానీ ఇచ్చేస్తే, భర్త రిక్తహస్తాలతో ఇంటికి వస్తే ద్వాదశి పారణ కూడా జరగదు. అయినా బ్రహ్మచారిని రిక్తహస్తాలతో పంపించడం కన్నా ఈ ఉసిరికాయ అతనికి ఇచ్చేయడం మంచిది అనుకుని గబగబా ఉసిరికాయ తెచ్చి ఆయన జోలులో వేసేసి, శంకరులు గమనించారు. ఆమె పేదరికాన్ని, ఆమె కళ్ళలో నీళ్లని చూశారు. వెంటనే ఆయన లక్ష్మీదేవిని ఉద్దేశించి స్తోత్రం చేశారు. వందే వందారు మందారమిందిరానంద కందళం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః. అసలు బాలశంకరుల కవిత ప్రౌఢిమ అద్భుతం. లక్ష్మి అంటే చూపులతో కదూ ఆవిడ అనుగ్రహం అంతా, స్తోత్రం అంతా ఆవిడ చూపులి. అసలు ఆ చూపుల మీద శంకరాచార్యుల వారు అసలు 5 సంవత్సరముల వయసున్న పిల్లవాడు ఇంత గాంభీర్యమైనటువంటి స్తోత్రాన్ని ఇంత గొప్పగా ఎలా అల్లాడో, ఎలా చెప్పాడో ఆశ్చర్యంగా ఉంటుంది. శంకరాచార్యుల వారి జీవితంలో వారు చేసిన మొట్టమొదటి స్తోత్రం ఎవరి మీద అంటే లక్ష్మీదేవి మీద చేశారు. ఆయన లక్ష్మీదేవిని ఉద్దేశించి ఆవిడ చూపుల వైభవాన్ని వర్ణిస్తారు. అస్తమానం ఏదో అమ్మ నీ చూపు దరిద్రాన్ని పోగొడుతుంది, నీ చూపు దరిద్రాన్ని పోగొడుతుంది అంతేకాదు, ఒక్కొక్క శ్లోకంలో ఆయన వర్ణించినటువంటి తీరు పరమాద్భుతం. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయా అంటారు. ముగ్ధా అని మొదలు పెడతారు. క్షీరసాగర మథనం జరిగినప్పుడు పుట్టినటువంటి లక్ష్మీదేవి గురించి వర్ణిస్తున్నారు. ఆమె పాలసముద్రంలోంచి పైకొచ్చి ఆలోచించింది. ఆవిడ ఆలోచించినప్పుడు ఏదో పేర్లు చెప్పలేదు. ఒక ఆయన మెడలో వేస్తే 5వ తనం ఎప్పుడూ ఉంటుందని చెప్పడం కష్టం. అంటే కాలంలో శాశ్వతంగా ఉండేవాళ్ళు కారు కదా అందరూ. ఒక ఆయనకి దగ్గరగా వెళ్ళడానికి ఉండదు, వేడి ఎక్కువ, ఆ స్వభావం చెప్పడంలోనే మీకు తెలిసిపోతూ ఉంటుంది. ఒక ఆయన ఒక చోట ఉంటాడని నమ్మకం లేదు, చంచలత్వం. ఒక ఆయనకి కామం అధికం. ఇలాంటి వాళ్ళందరికీ ఇల్లాలని అవడం ఏమిటి? అసలు దయకి లాలిత్యానికి స్థానమైనటువంటి వాడు, ఎప్పుడూ కూడా మందబుద్ధి లేనివాడు, నిత్య చైతన్య స్వరూపుడు, ఆర్తులను ఆదుకునేవాడు. ఈయన మెడలో వైజయంతి మాల వేస్తానని తన మెడలో మాల తీసి విష్ణువు యొక్క మెడలో వేసింది ఆవిడ. అప్పుడు ఆ మెడలో వేసినప్పుడు చుట్టూ దేవతలందరూ ఉన్నారు. ఆయనని వరించింది. ఆయన్ని చూడాలని ఉంటుందా ఉండదా? ముగ్ధ అంటే ఇంకా అంత ధైర్యంగా భర్త వంక చూడడానికి సిద్ధపడగలిగినంత స్థితిని పొందినది కాదు. కొత్తగా ఇప్పుడే మెడలో మాల వేసింది, కానీ ఆయన్ని చూడాలని కోరుకుంది. స్వతంత్రించి చూస్తే ఇంతమంది చూసి ఎలా చూస్తోందో చూడు, ఇప్పుడు మాల వేసిందో లేదో అంటారు. అందుకని కొంచెం సిగ్గుంది, కానీ చూడకుండా ఉండలేని తనం ఉంది. అందుకని ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతా అగతాని. ఆమె ఇలా చూస్తోంది విష్ణువు వంక, కానీ విష్ణువు తనని చూస్తారేమో, ఒకవేళ చూస్తే తాను ఆయనని చూస్తున్నానన్న విషయం ఆయనకి తెలిసిపోతుందేమో, లేదు చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా చూస్తోందో చూడని తను చూస్తున్నానన్న విషయం చూసేస్తారేమో. అందుకని చూసి చూడనట్టు చూసి చూపులు వెనక్కి తీసుకుంటోంది. అవి ఎలా ఉన్నాయంటేట, ఆ చూపు వెళ్ళి ఆయన మీద పడి వెనక్కి వస్తుంటే అవి మాలాదృశోర్ మధుకరీవ మహోత్పలేయ, తుమ్మెదల మాల కట్టినట్టు ఉన్నాయిట ఆ చూపులు. అలా ఆవిడ చూస్తుంటే ఆఖరికి ఆయన చూడకుండా ఎలా ఉంటాడు, ఆయన ఇలా చూశాడు. ఆయన ఈవిడ్ని చూశాడు. ఈవిడ చూస్తోందన్న విషయం ఆయనకి తెలిసిపోయిందని సిగ్గుతో తలంచుకుంది. అబ్బో, లీలాశకుడు కృష్ణకర్ణామృతంలో ఇంకో పరమాద్భుతం చేశాడు. ఇదో రుక్మిణీకృష్ణులకి వివాహం జరుగుతోంది, మధ్యలో తెరబట్టారు. ఏదో మధ్యలో ఆయన గాంభీర్యంగా తలెత్తి ఓసారి అలా అందరి వంక చూసినట్టు చూసి రుక్మిణీదేవి వంక చూస్తున్నాడు. ఆయన కోరిక ఏమిటంటే రుక్మిణీదేవి కూడా తన వంక చూస్తే బాగుండని. ఆవిడ ఇలాగే కూర్చుంది తలంచుకుని. ఆవిడ చూడలేదు. ఎంత పెళ్లి చేయించే బ్రహ్మస్థానంలో ఉన్నవాడైనా ఏదో బడలిక పక్కకి వెళ్ళడం, ఏదో వస్తువు తేవడం ఉండదండి. ఆ బ్రహ్మస్థానంలో ఉన్న ఆయన లేచి అలా వెళ్ళాడు. ఈయనేం చేశాడంటే రుక్మిణి అన్నాడు. ఆవిడ ఇలా తలైతే, ఇందాకడి నుంచి చూస్తున్నాను, చూడమే ఒక్కసారి కూడా
అన్నాడు. ఆవిడంది, నేను ఇలా చూస్తే బాగుండదని మెడలో పతకం వేసుకొని అందులో మీ ప్రతిబింబాన్ని ఇలా చూస్తున్నాను, సిగ్గుతో ఏం తలంచుకోలేదని. వాళ్ళిద్దరి యొక్క గొడుసుతనని చెప్పాడు లీలాంశకుడు. అలా ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితా నిగతా గతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సామే శ్రియం దిశతు సాగర సంభవాయా. ఆ చూపు ఉందే అమ్మా, అది శ్రీ మహావిష్ణువుకి సంతోషాన్ని ఇస్తుంది. కాలాంబుదాలి లలితోరసి కైటభారే అంటారు. నల్లగా ఉండేటటువంటి విష్ణువుతో కలిసి ఉన్నప్పుడు మెరుపు తీగలా ఉంటావు. నువ్వు లేనిది ఆయన ఎక్కడ శోభిస్తాడు? అసలుట విచిత్రం ఏమిటంటే, ఆయన చేసినటువంటి సృష్టి రచన అంతా చేసేసి చూపులతో కదు చేస్తాడు. ఆయన ఏం కష్టపడి తాపి మీ స్త్రీలు అన్నీ పట్టుకొచ్చి ఏం చేయడు. అందుకే కదా పోతన గారు భాగవతం ప్రారంభిస్తూ శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా ఢింబకున్ అంటారు. కేవలము తన చూపుల చేత సమస్త బ్రహ్మాండములను సృష్టించి, అన్నీ బాగా సృష్టించానా అంటే ఎవరి వంక చూస్తాడంటేట, ఒక్కసారి లక్ష్మీదేవి వంక చూసి ఆవిడ్ని అని అడుగుతాట, ఎలా ఉన్నాయి బ్రహ్మాండాలు, బాగా సృష్టించానా అంటాడు తన చూపుల చేత. ఆవిడ శ్రేయసే మేస్తు భూయశ్రీ సమస్త చిరదత్విధాన వ్యసనం హరే అంగీకారభిరాలోకై సార్థయన్యై కృతోంజలి. ఆవిడ వంకిలా చూస్తే ఆవిడిలా చూసి అంటే చాలట, సార్థయన్యై కృతోంజలి. అబ్బా, నేను చేసిన పని చాలా బాగుంది. చిత్రం ఏమిటంటే, లక్ష్మీదేవి గురించి స్తోత్రం చేస్తున్నప్పుడు చాలా పొంగిపోయేవాడు ఎవరంటేట శ్రీ మహావిష్ణువు. ఆయన కవచాన్ని భేదించడం ఎవరికి సాధ్యం కాదు. రాక్షసులు కూడా ఆయన కవచాన్ని భేదించరు. కానీ 100 కవచాలు కట్టు కూర్చుంటాట. ఎందుకు కూర్చుంటాడంటేట, ఏమో ఎప్పుడు ఏ సాధు పురుషుణ్ణి బాధ పెట్టడానికి ఏ రాక్షసుడు వస్తాడో. అకస్మాత్తుగా ప్రహ్లాదుణ్ణి, ఏడిరా ఎక్కడున్నాడు విష్ణు అని అడగల హిరణ్యకశిపుడు. అందుకని ఎవరితో యుద్ధానికి వెళ్ళాలో అని 100 కవచాలు కట్టుకుంటాట. ఈ 100 కవచాల్లో ఒక్క కవచం పిట్లిపోయేటట్టుగా చెయ్యగలిగినటువంటి శత్రువు ఉండడు. కానీ 100 కవచాలు పిట్ల కొట్టగలిగిన వాడు ఎవరంటే లక్ష్మీదేవి భక్తుడు పిట్ల కొట్టేస్తాట. ఆయన వలన ఈ 100 కవచాలు బద్దలైపోతాయిట. ఎందుకు బద్దలైపోతాయో తెలుసా? శ్రియశ్రీ శ్రీరంగేశయతవచ హృద్యాం భగవతీం శ్రియం తత్వో పుచ్చై ప్రణామ శృణుతరాం దృశౌతే భూయాస్తాం సుఖతరళతారే శ్రవణత పునః హర్షోత్కర్షాత్ స్ఫుటత భుజయో కంచుక శతం అన్నారు. లక్ష్మీదేవి గురించి చెప్తుంటేట, ఆవిడ యొక్క గొప్పతనాన్ని చెప్తుంటే, అబ్బా మా ఆవిడ ఇంత గొప్పదని సంతోషపడిపోయి ఇలా ఇలా పొంగిపోతుంటే కవచాలన్నీ పిట్లిపోతాయిటే. ఆయన కవచాలు పిట్ల కొట్టగలిగిన వాడు ఎవరంటే ఒక్క భక్తుడే. అది కూడా ఎవరు? లక్ష్మీదేవి భక్తుడు విష్ణువు యొక్క 100 కవచములు బద్దలయ్యేట్టు చేయగలడు. అలా ఆయనని కూడా సంతోషపెట్టగలిగిన తల్లి ఎవరంటే ఆ తల్లి ఒక్కతే. ఆమెయే సంతోషపెట్టగలదు. అటువంటి తల్లివి అమ్మా, నువ్వు ఈ బ్రాహ్మణి వెనక్కి రండి. శంకర భగవత్పాదులు చేస్తున్న కనకధార. వృద్ధ బ్రాహ్మణి, పేద బ్రాహ్మణి, ఈమెకి ఎందుచేతమ్మా ఇంత కష్టపెట్టావు? నువ్వు దయాస్వరూపిణివి కదా, అపారమైన ప్రేమ కదా, లోకమాతవి కదా, ఎందుకమ్మా ఈవిడికి ఐశ్వర్యం ఇవ్వవు? ఎందుకమ్మా కడుపు నిండా అన్నం ఇవ్వవు? అడిగితే లక్ష్మీదేవి కనపడి చెప్పింది, శంకరా ఇవ్వడం కుదరదు. ఈమె గత జన్మలో ఇలా పెట్టినది లేదు. ఇంత ఉంటే అది ఎంతైనా కానీ ఇంత పుణ్యం కనీసం ఆ భక్తితో ఒప్పుకోలు ఉంటే చాలు. శ్రీశైలేజు భజింతునో యభౌ కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేషు సేవింతునో నా శీలం బడువైన మేరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసముల చే శ్రీ కాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. అలా చిన్న పుణ్యం చేసింది లేదు, ఎలా ఇవ్వమంటావు ఐశ్వర్యం? పెట్టింది లేదు కాబట్టి ఇప్పుడు నేను పెట్టడానికి అవకాశం లేదు, దరిద్రం అనుభవించవలసింది. కర్మ సిద్ధాంతానికి ప్రాణం పోశారు శంకర భగవత్పాదులు. అక్కడ చేసుకున్నది లేని నాడు అనుభవించడానికి అవకాశం ఉండదు. ఈ జన్మతో సరికాదుగా, ఈ జీవుడు మళ్ళీ ఇంకో శరీరంలో కెడతాడుగా, అక్కడ భార్య ఉంటుంది, బిడ్డలు ఉంటారుగా, ఇంట్లో ఉన్న వాళ్ళందరితో పాటు వాణ్ణి కూడా లెక్కలో పెట్టుకోవాలిగా. కొడుకు గురించి ఆలోచించావు మంచిదే, కోడల గురించి ఆలోచించావు మంచిదే, మనవల గురించి ఆలోచించావు, కూతురు గురించి, అల్లుడు గురించి, భార్య గురించి, పక్కింటి వాళ్ళ గురించి, అందరి గురించి ఆలోచించావు మంచిదే. నీ జీవుడు గురించి వాడు తరించడానికి ఇలా పెట్టింది ఏదో ఉండాలిగా.
ఇలా పెట్టాలి, లేకపోతే ఏదో సేవ చెయ్యాలి, ఏదో పుణ్యం చెయ్యాలి. ఏదీ చెయ్యకపోతే వీడు ఎలా తరిస్తాడు? వీడు పాడైపోడు. ఉద్ధరేణ ఆత్మనాత్మానం, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి, ఎవడు ఉద్ధరిస్తాడు? అందుకే చేసినది లేదు శంకర, ఎలా ఇమ్మంటావు ఐశ్వర్యం? కుదరదు. శంకర భగవత్పాదులు ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు. దద్యా దయానుపవనో ద్రవిణాంబుధారా అస్మిన్న కించన విహంగ శిశవిషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువాహ. నిజమేనమ్మా, ఈవిడ దుష్కర్మ చేసింది, మంచి పని చేయలేదు. కానీ నువ్వు నయనాంబువాహ, నీ కంటి చూపు అనేటటువంటి మేఘం చేత, గాలి చేత ఈమె దుష్కర్మ అనేటటువంటి వేడిని దూరంగా తొలగగొట్టి అమ్మా ఈమెకి ద్రవిణాంబుధార, అదే కనకధార. అంబుధార అంటే మేఘము నుంచి పడేటటువంటి వర్షం. ఏ వర్షం పడాలి? ద్రవిణాంబుధార. ఈవిడికి బంగారు వర్షం కురిపించమ్మా, అనుగ్రహించమ్మా ఈవిడ్ని. ఎందుకు ఇవ్వాలంటావా అమ్మా? ద్వాదశి ఉన్నదొక్క ఉసిరికై. అయ్యో, ఇంటి ముందు బ్రహ్మచారి నిలబడ్డాడు అని చెప్పి ఏమీ ఇవ్వకపోతే గృహస్థాశ్రమం యొక్క ప్రధాన ప్రయోజనమే పాడైపోతోందని తెచ్చి నా చేతిలో వేసేసింది కదమ్మా. అంటే శృతి ప్రమాణాన్ని అంగీకరించి తెచ్చి వేసింది కదమ్మా. అంటే నీ ఎందు భక్తి ఉన్నది కదమ్మా. ఎప్పుడో తప్పు చేసిందంటావే, ఇప్పుడు నా చేతిలో వేసిన ఉసిరికి ఆయన అడ్డు పెట్టి ఇవ్వలేవా? పైగా అమ్మా, లోకంలో మమ్మల్ని తల్లి తండ్రి అని పిలుస్తారు. మాకు లక్షణం ఉంది. ఎంత గడుసుతనం అండి శంకరులది. దద్యా దయాను పవనో ద్రవిణాంబుధారా అస్మిన్న కించన విహంగ శిశం విషణ్ణే. ఆమె పక్షి కాదమ్మా, పక్షి పిల్ల అంటున్నారు. అది ఏ పక్షి? సాధక పక్షి. సాధక పక్షికో లక్షణం ఉంటుంది, దానికి కంఠం కింద కన్నం ఉంటుంది. మనం ఏమన్నా దాని కంఠంలో పోసే ప్రయత్నం చేసామనుకోండి, కంఠంలోంచి కారిపోతుంది. దానికి కడుపు నిండాలంటే ఒకే ఒక్క మార్గం ఉంటుంది. మేఘం వచ్చి మేఘంలోంచి వర్షం పడాలి. పడితే అది ఆకాశంలో ఎగురుతూ వంకరగా తిప్పి తానే పుచ్చుకుంటుంది. పుచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే అది లోపలికి జారుతుంది. అది ఒక్క వర్షధార చేత పోషింపబడాలి తప్ప అది ఏ కారణం చేత కూడా ఇతరులు పోషించడం సాధ్యం కాదు. వాడో వీడో ఇస్తే పోయే దరిద్రం కాదమ్మా. చేసినటువంటి పాపకర్మ పోగొట్టి నువ్వు అనుగ్రహించాలి. అందుకనమ్మా, చేసిన తప్పులు మన్నించి అనుగ్రహించమ్మా. అమ్మా, లోకంలో సామాన్యమైన తల్లులు తండ్రులే పిల్ల ఏడిస్తే చూడలేరు ఆకలితో. అది విహంగ శిశం విషణ్ణే. పక్షులకు ఆకలి ఎక్కువ, గంధర్వులకు కామం ఎక్కువ, సర్పములకు భయం ఎక్కువ, రాక్షసులకు కోపం ఎక్కువ. ఒక్కొక్క జాతికి ఒక్కొక్క లక్షణం. పక్షి పిల్ల మరీ ఆకలి ఎక్కువ, అది స్వతంత్రంగా సంపాదించుకోలేదు. తల్లి వెళ్ళి తీసుకొచ్చి పెట్టాలి. ఎవరా తల్లి? నువ్వే. లోకములకు తల్లివి. నువ్వు గతంలో పాపం చేసావు, నీ నోట్లో నేనేం పెట్టాలని నువ్వు భీష్మించి కూర్చుంటే, అమ్మా మేమే పిల్ల ఏడిస్తే పెడతాం, లోకములను కన్న తల్లివి పాపం చేసిందని పెట్టవా? కురిపించమ్మా దయతో. ఎప్పుడో పాపం చేస్తే కోటవతల బాలయమ్మ నీ కంటి చూపుతో, ఒక్క చూపు అనుగ్రహంతో చూడు అంతే. దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ. నీ కంటి చూపు చేత కురిపించమ్మా ద్రవిణాంబుధార అన్నారు. తల్లి మహాసంతోషాన్ని పొంది 1:48 కురిపించింది స్వర్ణ ఉసిరికలు. అప్పుడంది లక్ష్మీదేవి, శంకరా నువ్వు అడిగినందుకు నేను వెంటనే ఇవ్వచ్చు. ఎందుకు ఇవ్వలేదో తెలుసా? నేను ఇచ్చేస్తే నువ్వు ఈ స్తోత్రం చెయ్యవు. నువ్వు ఈ స్తోత్రం చెయ్యకపోతే గతంలో చేసిన పాపాలకి ఇప్పుడు కష్టాలు పడుతున్న వాళ్ళు చెయ్యడానికి ఒక స్తోత్రం ఉండదు. కారణజన్ముడివి, నీ నోటి వెంట రావాలి పరమ ప్రామాణికమైన స్తోత్రం. దాన్ని లోకమంతా అనుసంధానం చేసుకోవాలి. నీ నోటి వెంట స్తోత్రం వచ్చేటట్టు చెయ్యడానికే ఇవ్వకుండా బెట్టు చేసి స్తోత్రం చేయించి కనకధార కురిపించానండి. అందుకే మనం నిరంతర ప్రయత్నం దేని కొరకు చెయ్యాలి అంటే, పరమ ప్రేమతో ఆ తల్లి మన వంక చూసుకునేటట్టుగా, మనని చూసేటట్టుగా మనం బ్రతకగలిగితే అదే పాత్రత. దాని చేతనే సమస్తము వనగొడుతాయి. ఆ తల్లి బిడ్డల పట్ల ఎంత ప్రేమైకమూర్తి అయినటువంటి తల్లో, ఆమె భర్త పట్ల అంతటి మహాపతివ్రత. మీరు చూడండి, ఇవి రెండు ఏకకాలమనందు రాణిస్తాయి. అందుకే ఈ రెండు విడివిడి గుణాలు కావు, ఈ రెండు ఒకసారి శోభిస్తాయి. ఎప్పుడైనా సరే ఆమె జగన్మాత, లోకములకంతటికీ తల్లి. ఆమె శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు. ఆయన ఆమె వంక చూసినప్పుడు అనురాగంతో చూస్తాడు, ఆమె ఆయన వంక చూసినప్పుడు
అనురాగంతో చూస్తుంది. కానీ ఆమె వంక మనం చూసినప్పుడు అమ్మా నీ బిడ్డనమ్మా అని పరమభక్తితో చూస్తాం. ఆమె మన వంక చూసినప్పుడు పరమప్రీతితో బిడ్డన్ని చూసినట్టు చూస్తుంది. అది శుద్ధి. ఆమె వద్దకి వెళ్ళి నిలబడినప్పుడు ఏ బుద్ధితో నిలబడగలగాలి అంటే అమ్మా నేను నీ బిడ్డన్నమ్మా అని నిలబడగలగాలి. అమ్మ దగ్గరికి వెళ్ళినటువంటి బిడ్డ అమ్మా అన్న ప్రేమతో వెడతాడు తప్ప అమ్మా నేను ఇది అని తగిలించుకున్నవేవి పెట్టుకుని వెళ్ళడు. ఆయన జిల్లా కలెక్టర్ కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కానివ్వండి, అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం నేను ఇంత పెద్ద పదవిలో ఉన్నవాడిని వెళ్ళడు. అమ్మ దగ్గరికి కొడుకుగా వెడుతున్నాను, ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు అమ్మా అని ఆ చెయ్యి పట్టుకొని అమ్మని పిలిచి అమ్మ మాట్లాడుతుంటే అమ్మ అన్నం పెడితే నాన్న అలిసిపోతున్నావురా, రాత్రి ఎప్పుడో వస్తున్నావురా, ఏ ఉద్యోగం ఏమిటో, పూర్వమేనయం పెద్దవాడి అవుతున్నావు, పెద్ద పెద్ద బాధ్యతలు అంటావు, ఎప్పుడో రాత్రి 11ంటికి వస్తావు, వచ్చి కూడా ఏదో ఆలోచిస్తావు, ఎప్పుడూ ఫోన్ మాట్లాడతావు, బిడ్డల మీద అంత ప్రేమ. ఆ అమ్మ వాత్సల్యంతో మాట్లాడుతుంటే అమ్మ తల నిమురుతుంటే చేస్తున్న ఉద్యోగం ఏమిటో కూడా అమ్మకి తెలియకపోయినా బెంగ పెట్టుకుంటుంటే అమ్మని చూసి కొడుకు తన ఉద్యోగాన్ని గుర్తు తెచ్చుకుంటాడా? అమ్మని చూసి పకపక నవ్వి అమ్మా నీ చెయ్యి ఒక్కసారి నా తల మీద పెట్టు, అన్నీ హేళగా నిర్వర్తించేస్తానమ్మా అని ఆ అమ్మ చెయ్యి పట్టుకుని మురిసిపోతాడా? అమ్మ స్పర్శ బిడ్డడికి ఓదార్పు. అమ్మ దగ్గరికి వెడితే బిడ్డణ్ణి ఈ భావన తప్ప ఇంకొక భావన ఉండదు. నేను మగవాణ్ణి, నేను పురుషుణ్ణి, ఈ భావనలు ఏమి ఉండవు. అందుకే శివే శృంగారార్ధ్ర తదితరజనే కుచ్చనపర అంటారు సౌందర్యలహరిలో శంకర భగవత్పాదు. నేను మగవాణ్ణి అని వెళ్ళి నిలబడిన వాడి పట్ల ఆమె రౌద్ర స్వరూపంతో చూస్తుంది. కానీ అమ్మ నేను నీ బిడ్డన్నమ్మా అని వెళ్ళి ఎవరు చూస్తారో వాళ్ళ పట్ల పరమ ప్రేమతో చూస్తుంది. అందుకే అమ్మవారికి 2 నామములు అన్వయం అవుతాయి. మీరు చూడండి, శంకర భగవత్పాదుల దృష్టికోణం ఉన్నవాడికి, ఆయన పాదములు నమ్ముకున్నవాడికి భేదం చెప్పడం చాలా కష్టం. ఉన్నది ఒకటే తత్వం అయినప్పుడు ఆమెని మీరు లలిత అనండి, ఆమెని మీరు దుర్గనండి, ఆమెని మీరు పార్వతి అనండి, సరస్వతి అనండి, లక్ష్మి అనండి, తత్వము మాత్రం ఒక్కటే. తత్వము ఒక్కటే అనేటటువంటిది నిర్వివాదాంశం, అందులో ఇంకేమీ సందేహం లేదు. ఎందుకో తెలుసా? అగ్ని పరీక్ష ఎక్కడ అంటే శంకర భగవత్పాదులు కనకధారాస్తవం చేస్తూ లక్ష్మీదేవిని కేవలం శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలనలేదు. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖరవల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేళుష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అన్నారు. గీర్దేవతేతి చతుర్ముఖ బ్రహ్మగారి ఇల్లాలైనటువంటి సరస్వతీ స్వరూపంగా లోకాన్ని అనుగ్రహించి చదువునిచ్చిన నువ్వే. గరుడధ్వజ సుందరీతి గరుడ వాహనాన్ని అధిరోహించి వెళ్ళేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలైనటువంటి లక్ష్మీ స్వరూపంగా లోకాలకి సంపదలిచ్చిన నువ్వే. గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి జటాజూటంలో అర్ధచంద్రరేఖ ధరించినటువంటి పరమశివుని యొక్క ఇల్లాలైనటువంటి పార్వతీ స్వరూపంతో శక్తిని కల్పించిన నువ్వే. అప్పుడు సృష్టిశక్తి, స్థితిశక్తి, ప్రళయశక్తి 3 అయిపోయాయి. మరి మళ్ళీ శాకంబరీతి ఎందుకు? ప్రత్యేకం శాకంబరి ఎందుకు చెప్పాలి శంకరాచార్యులు వారు? ఏదో సృష్టించడమో నిలబెట్టడమో లయం చేయడమో కాదు. ముందు చాలా అకస్మాత్తుగా కించిత్ ఆలస్యం లేకుండా ఆవిడకి అన్నం పెట్టాలమ్మా. అన్నం కూడా లేదు. నువ్వు అలా పెట్టగలిగిన దానివి. ఎందుకని? ఒకప్పుడు లోకాలన్నీ తల్లడిల్లిపోయాయి. దుర్గమాసురుడు అనేటటువంటి రాక్షసుడు చేసినటువంటి ప్రయత్నం వల్ల బ్రాహ్మణులు వేదాలు మర్చిపోయి యజ్ఞయాగాది క్రతువులు లేకపోతే, దేవతలు వర్షం కురిపించకపోతే, అన్నం కాయలు కూరలు ఏమీ దొరకకపోతే జంతువులు కూడా పడిపోయాయి. ఎక్కడ చూసినా కడేబరాలే. వేదాలు మర్చిపోయారు బ్రాహ్మణులందరూ. వాళ్ళు మరిచిపోవాలని అడిగాడు వరం దుర్గమాసుడు. అప్పుడు అమ్మవారిని కీర్తిస్తే అమ్మవారు కనపడింది. కీర్తించడానికి మాత్రమే ఏం గుర్తుంది? అమ్మా నువ్వు రక్షించాలన్నారంతే. రక్షించాలంటే నేను ఇంకా ఎప్పుడో వర్షం కురిపిస్తాను, ఎప్పుడో పంట పండుతుందంటే వీళ్ళు బతికేదెలా? వెంటనే ఆవిడ శాకంబరిగా వచ్చింది. ఒంటి నిండా కాయలు పళ్ళు పట్టుకుని శతాక్షి అయి ఒంటి నిండా కన్నులతో ఆ కన్నులలోంచి వర్షాలు కురిపిస్తూ వచ్చింది. లోకాలన్నీ కాయలు పళ్ళు తిని బతికాయి, జంతువులన్నీ బతికాయి, నీళ్లు దొరికాయి. అమ్మ ఒకప్పుడు వేదములు మరిచిపోయిన బ్రాహ్మణుల్ని అనుగ్రహించడానికి, లోకాలను అనుగ్రహించడానికి శాకంబరి వై వచ్చావు. ఆర్తితో పిలిస్తే ఇవాళ ఈవిడికి అన్నం పెట్టవా
అందుకని మళ్ళీ గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంబరేతి చచితేకర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేలుష సంస్థితాయి తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. నాకు అన్వయం కాదు శంకర అందే అమ్మవారు. నువ్వు సరస్వతి అని పిలిచావు, తెల్లని బట్ట కట్టుకునిస్తుని శరజ్యోత్స్న శుద్ధాం చీత జటాజూట మకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకుర్ణత్వా నత్వా కథమివ సతాం సన్నిధతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణాహ పణితయ. నీకు సంపద కావాలన్నావు పచ్చబట్ట కట్టుకుని ఇస్తుంది, నీకు శక్తి కావాలన్నావు ఎర్రబట్ట కట్టుకుని ఇస్తుంది. ఏమి ఐఏఎస్ చదువుకుంటే ప్రభుత్వం నియమించిన ఒక జిల్లా కలెక్టర్ గారే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అయి తీర్పు చెప్పచ్చు, కలెక్టర్ గారే ఏ కార్యాలయంలోకి వెళ్ళి ఫైళ్లు సీజ్ చేయొచ్చు, ఆయనే అగ్ని ప్రమాదం జరిగితే పరిహారం ప్రకటించవచ్చు, ఆయనకే కోపం వచ్చి సంఘం సరిగ్గా ప్రవర్తించకపోతే కాల్చవతల బారాయండి అని చెప్పచ్చు, ఫైర్ అని ఆర్డర్ ఇవ్వచ్చు. ఇన్ని అధికారాలు ఒక వ్యక్తిలో ఉండి ఆయనే జ్యుడిషియరీ, ఆయనే ఎగ్జిక్యూటివ్, అన్నీ ఆయనలో ఉన్నప్పుడు మనం పెట్టుకున్న వ్యవస్థలోనే జిల్లా కలెక్టర్ గారిలో అన్ని అధికారాలు ఉంటే భగవంతుని యందు అన్ని అధికారములు కేంద్రీకృతమై సంపదనిచ్చినప్పుడు లక్ష్మి, చదువిచ్చినప్పుడు సరస్వతి, శక్తినిచ్చినప్పుడు పార్వతి అయి మూడు మూర్తుల సమాహార స్వరూపమై లక్ష్మిగా పేరుతో కీర్తింపబడుతోందని నేనంటే మీకు ఆశ్చర్యం ఎందుకు? శంకర భగవత్పాదుల స్తోత్రానికి లక్ష్మీదేవి అంగీకరించి కనకధార కురిపించాలి. కాబట్టి ఆ తల్లి దయామయి. అందుకే 2 నామముల చేత తత్వము కీర్తింపబడుతుంది. శివకామ సుందరి, నేను ఇందాక అన్నాను కదా, తత్వము మాట్లాడుతున్నాను నేను, పేరు కాదు అక్కడ. శివకామ సుందరి అంటే శివునికి ఇల్లాలు కాబట్టి శివుడు కామంతో చూస్తాడు పార్వతీదేవిని. కానీ మనకి అఖిలాండేశ్వరి, లోకములకు తల్లి. మీరు లక్ష్మీదేవి నామాలు అమరకోశంలో చూడండి, లోకమాత, ఇందిరా అని ఉంటుంది. ఆమె మనందరినీ కన్న తల్లి, ఆమె శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు కాబట్టి వాళ్ళు లోకానికి తల్లిదండ్రులు. అందుకే కాళిదాస మహాకవి వాగర్ధ వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అన్నాడు, అభేదం పాటించాడు. పార్వతీ పరమేశ్వరవు అని మీరంటే పార్వతీ పరమేశ్వరులు, పార్వతీప రమేశ్వరవు అంటే పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణులు కూడా. అదేంటంటే పార్వతీప అనొచ్చా అంటే సంస్కృత భాషలో మర్యాద ఉంది. నృప అన్నాను అనుకోండి, నరపతి అని ప అని ఒక్కటి వేస్తే నృప అంటే నరులకు పతి అయిపోయిందా లేదా? పార్వతీప, పార్వతీదేవి యొక్క పతి, రమేశ్వరవు, రమ అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి యొక్క ఈశ్వరుడు శ్రీ మహావిష్ణువు. ఇప్పుడు అందులో పార్వతీ పరమేశ్వరవు అన్నారనుకోండి పార్వతీ పరమేశ్వరులు, పార్వతీప రమేశ్వరవు అన్నారనుకోండి పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణులు. ఇద్దరుగా ఉన్న ఒక్కటి మనసులో అనుకుని పార్వతీ పరమేశ్వరవు, ఇద్దరికీ నమస్కారం అన్వయమై. కాళిదాసు మహాకవి నిరూపణం చేయలే. కాబట్టి ఆ తల్లి లోకములకొందరినీ కన్న తల్లి. ఆమె యొక్క భర్త పట్ల మహాపతివ్రత, ఆయన గీసిన గీత దాటదు, అనుగమిస్తుంది ఆయన. ఆమె ఏ పని చేసినా ఏ అవతారంలో ఉన్నా ఆయన కీర్తి నిలబెట్టడం ఒక్కటే ఆవిడికి కావాలి. అందుకే మీరు చూడండి, ఇంత సర్వశక్తిమంతురాలై పతివ్రతా ధర్మాన్ని ఎన్నడూ విననాడదు. అందుకే గజ్జె చెప్తే లక్ష్మీ స్తోత్రానికి నిత్యానపాయనీ అంటారు. ఆయనని విడిచిపెట్టి ఉండేటటువంటి లక్షణము కాదు. దాశరథీ శతకం చేస్తూ గోపరాజు గారు శ్రీ రఘురామచారు తులసీదలధామ చమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్యరమాలలామ దుర్వారక బంధ రక్షత విరామ జగజ్జన కల్మషర్ణవోత్తారక రామ భద్రగిరి దశరథీ కరుణాపయోనిధి అని రామచంద్రమూర్తిని కీర్తించి శ్రీరమ సీతగాక నిజసేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాక విరజానది గౌతమిగాక వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాక వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి అంటాడు. శ్రీరమ సీతగాగా ఆ లక్ష్మీదేవియే సీతమ్మగా వచ్చింది. ఆయన రాముడిగా వస్తే ఆవిడ వెంటనే సీతామహాసాధ్విగా భూమి మీదకు వస్తుంది. అదే స్వామి పరిపూర్ణావతారంగా కృష్ణుడిగా వస్తే ఆవిడ రుక్మిణీదేవిగా వస్తుంది. అందుకే రుక్మిణీ కళ్యాణం పూర్తి చేస్తూ పోతన గారు అంటారు, అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అంటారు. ఆ అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ, ఆదిలక్ష్మి అయినటువంటి రుక్మిణితో పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణ భగవానుడు కలిసి కూర్చునుంటే లోకములలో ఉండేటటువంటి భీతి అంతా పోయి ఆ లక్ష్మీనారాయణులు పరిపాలనలో కూర్చునుంటే అందరూ సుఖ సంతోషములను పొందారు. శ్రీమన్నారాయణుడు అయ్యాడు. కాబట్టి ఆమె ఆయనను విడిచిపెట్టదు, ఎప్పుడూ అనుగమిస్తుంది. ఎంత అనుగమిస్తుందో తెలుసా? అందులో చమత్కారం ఉంది. ఆయన బ్రహ్మచారిగా వస్తే అప్పుడు అనుగమిస్తుందా? బ్రహ్మచారికి పక్కన భార్య ఎలా ఉంటుంది?
ఒకప్పుడు వామనమూర్తిగా వచ్చాడు. వామనమూర్తిగా వచ్చినప్పుడు పక్కన భార్య ఎలా ఉంటుంది? కానీ ఆయన వామనమూర్తిగా వెళ్ళాడు కదా అని ఆవిడ నమస్కారం చేయకుండా ఉండదు. ఇప్పుడు బ్రహ్మచారిగా అవతారం, కానీ తత్వత ఆయన విష్ణువు, నిత్యానపాయని వదలదు. వామనమూర్తి పాదాన్ని చాపితే కడిగి దానం చేయాలి. రమ్మా మానవ కొత్తమ లెమ్మా నీ వంచితము లేదనకిత్తున్ చెమ్మ అడుగుల ఇటురా నిమ్మా కడుగంగవలయు నీటికి తడయం. బంగారు పళ్ళెంలో పాదాలు పెట్టబోయి కడుగుతానన్నాడు. ఆ పాదం పెడితే వింజావడి నీళ్లు పోస్తుంటే కాళ్ళు కడుగుతుంటే ఆ బ్రహ్మచారిగా వచ్చినటువంటి వామనమూర్తి యొక్క పాదం మీద లక్ష్మీదేవి యొక్క లలాటమునందుండేటటువంటి కస్తూరి తిలకపు ముద్ర కనబడింది అని చెప్పారు పోతన గారు. మరి బ్రహ్మచారిగా ఉన్నటువంటి వామనమూర్తి పాదం మీద లక్ష్మీదేవి లలాటమునందున్న కస్తూరి తిలకం ఎలా వస్తుంది అంటే, ఆ తల్లి మహాపతివ్రత ప్రతిరోజు మోకాళ్ళ మీద వంగి శ్రీ మహావిష్ణువు యొక్క పాదములకు నమస్కరించినప్పుడు ఆమె లలాటమనందున్నటువంటి బొట్టు ఆయన పాదములకు ముద్రగా పడుతుంది. కాబట్టి ఆయన బ్రహ్మచారిగా ఉన్నాడని అనుగమించడం మానదు. ఆయన ఎక్కడ ఉండనివ్వండి ఆయన అనుగమిస్తుంది. అసలు ఆయన శక్తి స్వరూపమే కదండి, ఆయన తేజస్సే ఆవిడ. శివశక్త్యాయుక్తో ఇది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్వామారాధ్యాం హరిహర విరించాది విరతి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అంటారు శంకరులు సౌందర్యలహరి ప్రారంభంలోనే. అటువంటి తల్లి ఆమె ఎప్పుడు ఎక్కడ ఏది చేసినా కేవలంగా స్వామిని దృష్టిలో పెట్టుకుని ఆయన యొక్క ఔన్నత్యానికి, ఆయన యొక్క కీర్తి ప్రకాశించడానికి ప్రవర్తిస్తుంది తప్ప ఆయనకి గౌరవం తగ్గేటట్టుగా మాత్రం ఒక్క విషయంలో కూడా ఆమె ప్రవర్తించదు. అంతటి మహాపతివ్రత. లోకములకు ఆదర్శనీయమైనటువంటి మహిళగా నిలబడేటటువంటి ప్రథమ మహిళ ఎవరు అంటే లక్ష్మీదేవి. ఆమె శ్రీ మహిళ. మొట్టమొదట లోకంలో ఉండేటటువంటి స్త్రీలకందరికీ కూడా ఆదర్శ మహిళ అని పిలవవలసి వస్తే ఎవరు అంటే లక్ష్మీదేవి. ఆమె లోకానికి నిరూపణం చేస్తుంది. ఇలా ఉండాలి సుమా అని నిరూపణం చేసేది ఎవరు అంటే ఆ తల్లి. అందుకే బహుకాలంబు తపించి వ్రతములు పాటించి కామించి నీ మహినీయోజ్వల పాదరేణు కణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొల్లె కంచనది నేమం బేమియుంలేక నీ పాద యుగాహతింబడసెనీడచ్చద్భుతం ఈశ్వరా అంటారు పోతన గారు భాగవతంలో. బహుకాలంబు తపించి వ్రతములు పాటించి కామించి నీ మహనీయోజ్వల పాదరేణు సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తుల్లికాంచే. ఆవిడికి శ్రీ మహిళారత్నము అని కీర్తి కట్టబెట్టారు పోతన గారు. అటువంటి తల్లి ఆమె నిత్యానపాయని మహాపతివ్రత. ఎన్నడూ స్వామిని విడిచిపెట్టి ఒక్క క్షణమైనా ఉండదు. చెట్టు లాంటి పరమాత్మని ఆ శ్రీమన్నారాయణుడు, అది కానుగ చెట్టు అనుకోండి, నల్లటి చెట్టు. ఆ నల్లటి చెట్టుని బంగారు రంగులో ఉన్న ఒక తీగ అల్లుకుంది. అల్లుకున్నప్పుడు దానికి పెద్ద పెద్ద పువ్వులు ఉన్నాయి. ఆ పువ్వులు కాండమునకు నొక్కుకునేటట్టుగా అల్లుకుంది. అలా నువ్వు మాకు ఎలా దర్శనం ఇవ్వాలంటే అనుకలతను కాండాలింగనారంభశుంభత్ ప్రతిదిశ భుజశాఖ శ్రీసఖానోకహర్ది స్తననయన గుళుచ్ఛస్పార పుష్పద్విరేఫ రచయితుమయి లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాన్. నీ స్తనములు అనబడేటటువంటి పెద్ద పెద్ద పువ్వులు, స్వామి అనబడేటటువంటి ఆ వృక్షము దానికి గట్టిగా నొక్కుకునేటట్టుగా ఆయనని గాఢాలింగనం చేసుకుని మీరిద్దరూ నీలతోజిత మధ్యస్థ విద్యుల్లీకే భువాస్వర అన్నట్టుగా సౌదామినితో కూడుకున్నటువంటి నల్లమబ్బ ఎలా ఉంటుందో అలా ఇద్దరూ కలిసి మాకు దర్శనమివ్వండమ్మా అని అడుగుతారు సంప్రదాయం. మనం ఎప్పుడు ఉపాసన చేసినా అమ్మవారితో కలిసి ఉన్న అయ్యవారిని ఉపాసన చేస్తాం తప్ప ఒక్కడిని ఉపాసన చెయ్యం. శంకరులు కూడా అందుకే శివానందలహరి చేస్తూ శివస్వరూపాన్ని చెప్పినప్పుడు సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు. అర్జున వృక్షం తెల్లమద్ది చెట్టుతో శివుణ్ణి పోలుస్తారు. తెల్లమద్ది చెట్టుకి మల్లెతీగ అల్లుకుంటే, ఎందుకంటే సంధ్యారంభ విజృంభితం, మల్లెతీగ సాయంకాలం వేళ బాగా పుష్పిస్తుంది, అప్పుడు విచ్చుకుంటాయి మల్లెపూలు. సాయంకాలం వేళ విచ్చుకునేటటువంటి మల్లె పువ్వులలో ఉన్నటువంటి మల్లెతీగ తెల్లని అర్జున వృక్షానికి మద్ది చెట్టుకి చుట్టుకుంటే ఎలా ఉంటుందో అలా పార్వతీదేవి చేత గాఢముగా లింగనము చేయబడినటువంటి పరమశివ స్వరూపము మా కన్నుల ఎదుట సాక్షాత్కరించుగాక అని ప్రార్థన చేస్తారు. అందుకని ఆ తల్లి మహాపతివ్రత. అందుకే ఆమెను ఎప్పుడైనా వచ్చి ఉండమ్మా అని అడిగినప్పుడు
ఒక కన్న తల్లి తత్వంతో ఆవిడికి అత్యంత ప్రీతిపాత్రమైనది స్థిర నివాసం కావాలి అంటే ఎప్పుడు ఉంటుంది? మీరు ఆలోచించండి. నా కూతురే ఉందనుకోండి, నా కూతురు మా ఇంటికి వచ్చిందనుకోండి, అమ్మాయి ఇంకొక వారం రోజులు ఉండవే, ఎన్నాళ్ళైందో నువ్వు వచ్చి అన్నాను అనుకోండి. నాన్నగారండి ఆయనకి వంట రాదు నాన్నగారండి, వేలు కాలింది చెయ్యి కాలింది అంటారు నాన్నగారండి, ఇక్కడ నాకు అన్నం సహించదు నాన్నగారండి అని వెళ్ళిపోతుంది. ఆయన పక్కన లేకపోతే ఇంకొక వారం ఉండదు. పోనీ ఇద్దరూ కలిసి వచ్చారు, ఏమయ్యా అది ఒక్కదాన్ని ఉండమంటే ఉండదు, ఇద్దరు ఉండండి అయ్యా ఒక్క వారం అన్నాను. పిల్లలు అక్కడ ఉన్నారు కదా మా అయ్యగారండి, వాళ్ళు మళ్ళీ అమ్మా నాన్న అని బెంగ పెట్టుకుంటారండి అండి. పిల్లలు ఆయన అది కూడా వచ్చారనుకోండి, ఓ వారం ఉండండి అని అడిగాను అనుకోండి, ఆయన వంక చూస్తే అన్నాడు అనుకోండి, పిల్లలు తాతగారి దగ్గర ఉందాం తాతగారి దగ్గర ఉందాం అన్నాను. వారం 10 రోజులు ఉంటారు అందరూ ఉంటే. అందుకే లక్ష్మీదేవిని పిలిస్తే ఎలా పిలుస్తారంటే ఆనందకర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతా. అమ్మ నువ్వు వచ్చినప్పుడు ఎలా వస్తావో తెలుసా? ఒక్కదానివి రావద్దు మా ఇంటికి. నువ్వు వచ్చినప్పుడు ఆనందుడు, కర్దముడు, చిక్లీతుడు వీళ్ళు ముగ్గురు లక్ష్మీదేవి యొక్క కుమారులు, నీ బిడ్డలతో రా. ఆనందకర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతా. వాళ్ళెవరు? త్వయ పుత్రా స్వయం శ్రీదేవీ దేవత. నువ్వు ఈ ముగ్గురు కొడుకులతో రా. మళ్ళీ ముగ్గురు కొడుకులతో వచ్చాను ఆయన అనకు, ఆయనతో కూడా రా. ఆయనతోటి పిల్లలతోటి రా, ఉండు. ఇంకెక్కడికి వెడుతుంది? హాయిగా కూర్చుంటుంది. ఎప్పుడు? పుట్టింటికి వచ్చి ఉండిపోయే పిల్ల అని మీరు అనుకోకండి, భక్తుడి గుండెల్లోకి వచ్చింది. ఎప్పుడు వస్తుంది? భృంగీచ్ఛానటనోత్కటక్కరిమదగ్రాహీ స్ఫురన్మాదవాహ్లాదో నాదగితో మహాచితవ పంచేషుణాచాధృత సత్పక్ష సమనోవనేష సపున సాక్షాన్ మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు శంకర భగవత్పాదులు. ఇక్కడ భక్తి అన్న మకరందం ఉందనుకోండి, అది పుట్టినిల్లు కాదు, భక్తుడి యొక్క గుండె. అది నివాసం చేసుకుని లక్ష్మీనారాయణులు బిడ్డలతో కలిసి వచ్చి కూర్చుంటారు. ఇక అక్కడ కూర్చుంటే ఇంకెందుకు ఎడతారు? అందుకని అమ్మ నువ్వు ఒక్కదానివి రాకు. ఆనందకర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతా. నీ బిడ్డలతో రా, స్వామితో రా, వచ్చి ఉండు అని పిలుస్తారు. అంటే ఆ జగన్మాతృత్వంలో, ఆ లోకమాతృత్వంలో ఆ తల్లి యొక్క కరుణా హృదయం, ఆవిడ పాతివ్రత్యం, ఆవిడ లోకంలో ఉండేటటువంటి మహిళలందరికీ కూడా ఆదర్శమూర్తి అయి భర్తని అనుగమిస్తే గుండెల్లోకి ఎలా చేరచ్చో, ఒక స్త్రీ హృదయం ఎలా ఉంటుందో, ఎంత పరిపక్వతని పొంది ఎంత సంస్కారయుతంగా భర్తని గురించి ఆలోచిస్తారో, అలా ఆలోచించబట్టి కదూ పతివ్రతలైన స్త్రీల వలన నెలకి 3 వానల్లో 1 వాన అని శాస్త్రం నిర్దేశించింది. అది ఆ తల్లి యొక్క వైభవం, లక్ష్మీ తత్వం. అందుకే ఎక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అంటే ఎక్కడ భార్యాభర్తలు పిల్లలు పరమ ప్రేమగా ఉంటారో, కర్తవ్యత నిష్ఠతో ఉంటారో, ఆ తల్లిని తండ్రిని చూసేటప్పటికే ఆదర్శం కావాలి. ఒక్కటే పరీక్ష, ఈ పని చేస్తే మా నాన్నగారు ముఖం చూస్తారా, మా నాన్నగారు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కొడుకు సంధ్యావందనం ఊళ్ళో వాళ్ళ కోసం కాదు చేయవలసింది, నాన్నగారు సంధ్యావందనం చేయకపోతే ఒప్పుకుంటారా? పంచె కట్టుకోవడం రాకపోతే నాన్నగారు ఒప్పుకుంటారా? ఎవరి కోసం కట్టుకోవాలి అంటే నాన్నగారు చెప్పక్కర్లేదు, నాన్నగారు ఒప్పుకోరు. అది దేని చేత? నాన్నగారు అలా బ్రతుకుతారు కాబట్టి నాన్నగారు ఎలా బ్రతికారో నేను అలా బ్రతకాలి అంతే. నాన్నగారు ఎలా బ్రతకాలో అలా బ్రతకాలన్నది పిల్లలకు వచ్చేస్తుంది. అమ్మ ఎలా ఉందో అలా ఉండాలన్నది ఆడపిల్లకు వచ్చేస్తుంది. మీరు చూడండి, ఇంటికి వచ్చిన వాళ్ళని ఆదరించడం అన్నది ఎప్పుడు వస్తుంది? ఇద్దరి వల్లనే వస్తుంది. మొట్టమొదట పుట్టింట్లో రావాలి. ఇంటికి వచ్చిన వాళ్ళని ఆదరించడం అన్నది ఆడపిల్లని దగ్గర పెట్టుకుని తల్లి నేర్పుతుంది. అయోధ్యకాండలో సీతమ్మ చెప్తుంది, ఆఖరికి పాణిప్రదాన కాలేజ, పాణిప్రదానం జరిగేటప్పుడు కూడా మా అమ్మ నాకు అత్తవారింట్లో ఎలా ఉండాలో చెప్పిందమ్మా అంటుంది. ఇంటికి ఏ మహాత్ముడు వచ్చాడో ఆయనకి ప్రేమతో పెట్టిందే ఐశ్వర్యానికి కారణం అవుతుంది. కాబట్టి పుట్టింటిలో సంస్కారం పొందాలి, అత్తవారింటిలో అత్త కోడలు కలిసి అలా ప్రవర్తించాలి. లోకాలకన్నిటికీ కూడా ఆదర్శవంతంగా నిలబడే కుటుంబం ఏది అంటే ఆ లక్ష్మీనారాయణుల కుటుంబం. అందుకే మాకు తండ్రి ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు, మా తల్లి ఎవరు అంటే శ్రీ మహాలక్ష్మి. వాళ్ళిద్దరూ ఎలా బ్రతుకుతున్నారో అలాగే కుటుంబాలన్నీ బ్రతుకుతాయి. ఆ తల్లిదండ్రుల పోలికే బిడ్డలందరికీ ఉంటుంది. అందుకే భారతదేశం ఒకరు ఇంటికి వస్తే అన్నం పెట్టి ఆతిథ్యం ఇచ్చేటటువంటి ప్రదేశం అయింది.
ప్రపంచానికి అంతటికీ కూడా పూజామందిరమైంది భారతదేశం. కర్మభూమి, యజ్ఞభూమి అయింది. వివాహ సంస్కారంలో భారతదేశం అంటే అన్ని దేశాలు రెండు చేతులెత్తి నమస్కరిస్తాయి. ఒకసారి పురుషుడు స్త్రీ భార్యాభర్తలై నిలబడితే చావో రేవో ఇక ఆ జీవితానికి అంతే. అంత గొప్ప దేశం ఈ దేశం అని. అది ఎక్కడిది అంటే అలా బ్రతకడానికి మనకి ఆదర్శ పురుషులు ఎవరు అంటే మన తల్లిదండ్రులైన లక్ష్మీనారాయణులు. ఆ తల్లి యొక్క తత్వం అది. అటువంటి తల్లి తత్వాన్ని విని మురిసిపోవడం అంటే ఆవిడ్ని దృష్టిలో ఉంచుకుని ఆవిడ అనుగ్రహం పొందడానికి వీలైన రీతిలో ఆ భక్తితో ఆ ఆర్ద్రతతో మనం ప్రవర్తించిన నాడు ఆవిడ చేతులు పద్మాల్లో ఉంటాయి, ఆవిడ పాదములు పద్మాల్లో ఉంటాయి, ఆవిడ కూర్చునేది పద్మంలో కూర్చుంటుంది, ఆవిడ శరీరం నుంచి వచ్చేటటువంటి వాసన పద్మంలోంచి వచ్చేటటువంటి వాసన వస్తుంటుంది, పద్మగంధినీం. ఏమిటిదంతా? ఎందుకు ఆవిడికి పద్మానికి అంత సంబంధం చెప్పడం? మీరు బాహ్యంలో ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అసలు పద్మంలో కూర్చోవడం అనేటటువంటిది ఎవరికైనా సంభవం అవుతుందా? అసలు పద్మంలో కూర్చోవాలి అంటే అది చిన్న పద్మం అయి ఉండాలి. అసలు అందులో కూర్చోవడం, ఆ పద్మం నలిగిపోకుండా ఉండడం బాహ్యంలో సంభవం అవుతుందా? మరి సనాతన ధర్మంలో దేవతలకి సంబంధించిన విషయాల్ని ప్రస్తుతి చేసేటప్పుడు ఇటువంటి రహస్యార్థములతో కూడుకున్న విశేషణాల్ని వాడుతూ ఉంటారు. ఆ పద్మం ఆంతరమునందు శ్రీవిద్యా రహస్యం. ఎందుచేత అంటే ఊర్ధ్వముఖ చలనం చెయ్యాలి అనుకునేటటువంటి వ్యక్తి పద్మములను దాటవలసి ఉంటుంది. మూలాధార చక్రం దగ్గర నుంచి సహస్రారం వరకు ఉండేటటువంటి చక్రములన్నిటినీ కూడా పద్మాలుగా వర్ణన చేస్తారు. ఈ అన్ని పద్మలలోనూ అమ్మవారే ఉంటుంది. చిట్ట చివరికి సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత అని సహస్రారము అనబడేటటువంటి పద్మమునందు కూడా ఆవిడే ఉంటుంది. అందుకే మనిషికి ఉండేటటువంటి రంధ్రములు నిజానికి 11 రంధ్రములు ఉంటాయి. ఇందులో 2 కళ్ళు, 2 ముక్కులు 4, 5 నోరు, అలాగే 2 చెవులు 7, 8 మలద్వారము, 9 మూత్రద్వారము. ఈ 9 కాకుండా 2 రంధ్రాలు ఉంటాయి. ఒక రంధ్రం తల్లి కడుపులోంచి బయటికి రాగానే మూసుకుంటుంది. అది నాభీరంధ్రం అంటారు. నాభి గొట్టం ద్వారా అమ్మ కడుపులో పిండం పడుకున్నన్నాళ్ళు అమ్మ తిన్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి సారవంతమైనటువంటి భాగాన్ని పిండం గ్రహిస్తూ ఉంటుంది. బయటికి వచ్చిన తరువాత నాభీబంధం కోసేస్తారు. నాభీబంధం తెగిపోయినా హృదయ సంబంధం మిగిలిపోతుంది. నేను ఈమె కొడుకుని అన్న భావన, వీడు నా కొడుకు అనేటటువంటి మాతృభావన స్థిరమై నిలబడిపోతాయి. అందుకని 10వ రంధ్రమైనటువంటి నాభీరంధ్రం అమ్మ కడుపులోంచి బయటికి వచ్చినప్పుడు మూసుకుంటుంది. 11వ రంధ్రం మహాభినిష్క్రమణంలో తెరుచుకోవాలి. దాన్ని బ్రహ్మరంధ్రం అంటారు. బ్రహ్మరంధ్రం జోలికి వెళ్ళడం కానీ, బ్రహ్మరంధ్రాన్ని ముట్టుకోవడం కానీ, బ్రహ్మరంధ్రాన్ని తట్టడం కానీ బయట నుంచి చెయ్యరు. దువ్వెన ఇక ముందుకు కదలక ఆగిపోవాలో ఆ ప్రాంతాన్ని బ్రహ్మరంధ్రం అని పిలుస్తారు. అది ఇప్పుడు తెరుచుకోవాలి అంటే పద్మముల గుండా యోగ మార్గంలో జీవుడు పైకి చిట్ట చివరి ఊపిరి యందు దీన్ని భేదించుకుని పైకి జ్యోతిస్వరూపంగా వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయాడు అంటే పైరంధ్రం తెరుచుకుని వెళ్ళిపోతే ఇక మళ్ళీ శరీరంలోకి రాడు అని గుర్తు యోగశాస్త్రంలో. అది చిట్ట చివరి నిష్క్రమణం. అందుకే స్వామి వివేకానందుడు వంటి మహాత్ములు, భగవాన్ రమణులు, డొక్కా సీతమ్మ గారు, ఇటువంటి వాళ్ళ మహాభినిష్క్రమణం అంతా బ్రహ్మరంధ్రం చిట్లిపోయి జ్యోతిస్వరూపంగా వెళ్ళిపోయారు వాళ్ళు. అలా వెళ్ళిపోయారు అంటే ఇక మళ్ళీ శరీరంలోకి రారు. ఒకసారి శరీరంలోకి వచ్చారు కాబట్టి అదే చిట్ట చివరి మృత్యువు. ఇక మళ్ళీ శరీరంలోకి వచ్చే అవకాశం ఉండదు. ఆ యోగ సంబంధమైనటువంటి రహస్యములను తెలుసుకొని అనుష్ఠానంలో ఆ కుండలినీ శక్తిని కదిపి ఒక్కొక్క పద్మంలోంచి దాటి సహస్రార పద్మంలోకి వెళ్ళి సహస్రార పద్మంలో పరమానందాన్ని అనుభవించి బ్రహ్మరంధ్రాన్ని భేదించి యోగి పైకి వెళ్ళిపోయేటటువంటి స్థితి ఏది ఉంటుందో అది కతిచన చిదానందలహరి అంటారు శంకరాచార్యులు వారు. ఎవరో కోట్ల మందిలో ఎవరో ఒక్కడమ్మాది అనుభవించగలిగిన వాడు అంటారు. అందుకే అన్ని జన్మలలోకి ఉత్కృష్టమైనటువంటి జన్మైనటువంటి మనుష్య జన్మలో యోగశాస్త్ర సంబంధమైనటువంటి సాధన చేసి పద్మాసనమునందు కూర్చుని ఉండేటటువంటి ఆ తల్లి యొక్క అనుగ్రహము చేత
పద్మముల వంటి చక్రములను దాటుతూ వెళ్ళి సహస్రార కమలంలోంచి చిట్ట చివర బ్రహ్మరంధ్రాన్ని భేదించి వెళ్ళగలిగినటువంటి స్థితి యోగికి కలుగుతుంది అంటే అది నిజమైనటువంటి లక్ష్మి. అది ఇంకా పరమోత్కృష్ట స్థితి, మోక్షలక్ష్మి. ఇక మళ్ళీ రాడిక, ఇక అది అక్కడతో విడుదల పొందాడు జీవుడు. ఆ స్థితిని ఇవ్వగలిగినటువంటి తల్లి ఎవరో ఆమె పద్మమునందుంటుంది. అంతేకాదు, పద్మము వికసనమునకు గుర్తు. పద్మం బురదలో పుడుతుంది, పుట్టి మొగ్గ క్రమక్రమంగా సూర్యకిరణములకు విచ్చుకుంటుంది. మీరు ఇంక ఏది తీసుకొచ్చి దాని దగ్గర పెట్టండి, అది విచ్చుకోదు. విచ్చుకోనటువంటి పద్మం ఒక్క సూర్యకిరణ స్పర్శకి విచ్చుకుంటుంది. ఆ విచ్చుకునేటటువంటి ప్రక్రియని వికసనము అంటారు. లక్ష్మీదేవికే కాదు పద్మంతో సంబంధం. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే శ్రీ మహావిష్ణువుకి కూడా పద్మంతో సంబంధం. అందుకే అరినలిన గదా శంఖపాణిర్ముకుంద అని ఆయన చేతిలో పద్మం పట్టుకుంటాడు, విఘ్నేశ్వరుడు పద్మం పట్టుకుంటాడు, అందరూ పద్మం పట్టుకుంటారు. పద్మ సంబంధం ఉంటుంది. విశేషించి లక్ష్మీదేవికి మరీ ఎక్కువ ఉంటుంది. ఏమిటి ఆ పద్మ సంబంధం అంటే, పద్మమునకు 5 లక్షణములు ఉంటాయి. ఇది కొంచెం జాగ్రత్తగా పట్టుకోవలసినటువంటి గంభీరమైన విషయం. శబ్ద, స్పర్శ, రస, రూప, గంధ తన్మాత్రలు అంటారు వీటిని. ఈ 5 దేని యందు ఉంటాయి అంటే పద్మమునందు ఉంటాయి. స్పర్శ, ఎప్పుడైనా ఏదైనా చాలా మృదువుగా ఉంటుంది అంటే ముట్టుకోవాలనిపించేది ఏది అంటే పువ్వు. అలా వెళ్ళిపోతుంటే రంగురంగుల పువ్వులు కనపడ్డాయి అనుకోండి, ఓ పువ్వుని ఇలా చేత్తో పట్టుకోవాలి అంటే, స్పృశించాలి అంటే ఉత్సాహంగా ఉంటుంది. దాని యందు అంతటి కోమలత్వం ఉంటుంది, అంత అందమైన అమరిక ఉంటుంది. అందుకని స్పర్శ పువ్వుకుంటుంది. అలాగే రస, దాని యందు తేనె ఉంటుంది. ఏ పువ్వు అయినా సరే ఆ పువ్వులో తేనె నిబిడీకృతమై ఉంటుంది. ఈశ్వరుడు అంత అందంగా ఏర్పాటు చేస్తాడు. బురదలో పుట్టినటువంటి తామర పువ్వులో తేనె ఉన్నా ఆ బురదలోనే ఉన్నటువంటి చాపకి, కప్పకి, పీతకి, నత్తకి ఎప్పటికీ తామర పువ్వులో ఉన్న తేనె అర్థం కాదు. ఆ తేనె ఎవరికి అర్థం అవుతుంది అంటే పక్కన అరణ్యంలో విహరించేటటువంటి తుమ్మెదకొక్కదానికే అర్థం అవుతుంది. ఆ తుమ్మెద ఎగిరి వచ్చి ఈ పద్మం మీద వ్రాలి ఆ పద్మంలో ఉండేటటువంటి మకరందాన్ని త్రాగుతుంది. ఈ పద్మంలో రస అంటే రుచి, తేనె ఉంటుంది. అందుకని స్పర్శ, రస, రూప, అద్భుతమైనటువంటి రూపానికి ప్రతీక ఏది అంటే పువ్వే. మిగిలినటువంటివి లోకంలో అందరికీ నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కానీ పువ్వు నచ్చలేదు అన్నవాడు లోకంలో ఉండడు. ఏదో తెల్లటి పువ్వు నాకు నచ్చదండి అన్నవాడు ఉంటాడేమో, కానీ అసలు పువ్వే నచ్చదండి అన్నవాడు ఉండడు. రూపము అంటే పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వందకు అందరినీ ఆకర్షించగలిగినటువంటి కంటికి అత్యంత ఉత్ప్రేరకమైనటువంటి రూపాన్ని పొంది ఉండేది ఏది అంటే పుష్పం, పద్మం. కాబట్టి దాని యందు స్పర్శ, రస, రూప, గంధ, పువ్వు యందు గొప్ప సువాసన ఉంటుంది. అందున విశేషించి పద్మమునందు ఆ సౌరభం చాలా ఎక్కువగా ఉంటుంది. అది కూడా ఏదో పెద్ద గుబాళించేసినటువంటి సువాసన కాదు, చాలా మందంగా. మీరు ఇలా ముఖాన్ని దగ్గరగా పెట్టి వాసన చూస్తే అది తెలుస్తుంది. శబ్దము, పువ్వుకి శబ్దం ఉంటుంది. పువ్వుకి శబ్దం ఎక్కడుంటుందండి? ఎక్కడైనా ఏదో స్పర్శ అన్నారు, ఒప్పుకుంటాం. రసము, అందులో తేనె ఉందన్నారు, ఒప్పుకుంటాం. రూపము, ఒప్పుకుంటాం. గంధము, వాసన, ఒప్పుకుంటాం. పువ్వులకి శబ్దాలు ఉన్నాయా? పువ్వులు శబ్దం చేయడం మీరు ఎక్కడైనా చూశారా? పువ్వులకి శబ్దాలు ఉండవు. మరి పువ్వులకి శబ్దం ఉంటే తప్ప పద్మము పూర్ణత్వాన్ని పొందదు. మరి పువ్వుకి శబ్దం ఎక్కడిది? తుమ్మెదల యొక్క ఝంకారములన్నీ దేని కొరకు చేస్తాయి? పువ్వు కోసం చేస్తాయి. ఆ ఝంకారం అంతా ఎంతసేపు చేస్తాయంటే పద్మం దగ్గరికి వెళ్ళే పర్యంతమే చేస్తాయి. భృంగావళీ చమకరంద రసాను విద్ద జంగారగీత నినదై సహసైవనాయ అంటాం సుప్రభాతంలో. ఆ ఝంకారం చేస్తూ వస్తాయి. ఎప్పుడు ఆపేస్తాయి ఝంకారం? అందులో ఉండేటటువంటి మకరందాన్ని తాగేటప్పుడు ఆ పద్మం మీద కూర్చుని వాలి ఆ ఝంకారం ఆపేస్తాయి. తుమ్మెదల ఝంకారములన్నీ పుష్పముల కొరకు తప్ప వేరొక ప్రయోజనము కొరకు కాదు. కాబట్టి తుమ్మెదల ఝంకారములు పుష్పములకే చెందుతాయి. కాబట్టి పువ్వులకు శబ్దం ఉన్నది.
ఇప్పుడు శబ్దము, స్పర్శ, రస, రూప, గంధ ఈ 5 పద్మమును ఆశ్రయించి ఉంటాయి. ఇప్పుడు పద్మమును ఆశ్రయించి 5 ఉన్నాయి. పద్మమునందు ఎవరున్నారు? లక్ష్మీదేవి ఉంది. మీరు ఒక్క విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. ఏ ప్రాణి పేరు మీరు చెప్పండి, ఆ ప్రాణి యొక్క సుఖము కానీ ఆ ప్రాణి యొక్క దుఃఖము కానీ దేని చేత ఉన్నాయంటే ఈ 5 చేతనే ఉన్నాయి. ఈ 5 లేవనుకోండి, సుఖము అన్న మాట కానీ దుఃఖము అన్న మాట కానీ లేవు. సుఖము అన్న మాట లేకపోతే లక్ష్మి అన్న మాట లేదు. దుఃఖము అన్న మాట లేకపోతే అలక్ష్మి అన్న మాట లేదు. ఇప్పుడు లక్ష్మి అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఏమంటే నాకు మంచి భోజనం కావాలి అంటే రసేంద్రియం పనిచేస్తే కదా భోజనం యొక్క రుచిని తెలుసుకునేది. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ 5 తెలియబడడం కోసమని, అనుభవింపబడడం కోసమని అమ్మవారు 5 జ్ఞానేంద్రియములను ప్రతి శరీరమునందు ఉంచుతుంది. కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము. కంటితో చూస్తాం, చెవితో వింటాం, నాలుకతో రుచి చూస్తాం, ముక్కుతో వాసన చూస్తాం, చర్మంతో స్పర్శ చెప్తాం. ఇప్పుడు ఈ 5 ఈశ్వరుడు తీసేసి 5 జ్ఞానేంద్రియములను మాత్రమే ఉంచాడు అనుకోండి. కన్ను ఉంది, చూడదు. చెవి ఉంది, వినదు. ముక్కు ఉంది, వాసన చెప్పదు. నాలుక ఉంది, రుచి చెప్పదు. చర్మం ఉన్నది, స్పర్శ చెప్పదు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇక సుఖము, దుఃఖము ఈ 2 ఉంటాయా? ఇక లేవు. మీరు తొందరపడకండి, తర్వాత ఆలోచించండి. ఈ 5 ఉపసంహారం చేసేస్తే చాలు. ఇక లోకమునకు ఎవ్వరికీ కూడా సుఖము, దుఃఖము అన్న మాట ఉండనే ఉండదు. జలపాతం చూడలేడు, పర్వతం చూడలేడు, ఎదురుగుండా పెద్ద నాగుపాం వచ్చి నిలబడినా తెలియదు, బ్రహ్మరాక్షసుడు వచ్చి నిలబడినా తెలియదు. కాబట్టి కన్ను ఉంది, చూసేది లేదు. కాబట్టి సుఖాలు లేవు, దుఃఖాలు లేవు. కంటికి సంబంధించినవన్నీ ఆగిపోయి. కొడుకు వచ్చి మాట్లాడుతుంటే వినపడదు, ఏమీ వినలేడు, ఏమీ తెలుసుకోలేడు. ఇప్పుడు కర్ణ సంబంధమైనటువంటి సుఖములన్నీ ఆగిపోయాయి. ఎవడో నింద చేశాడు, వినపడదు, దుఃఖం లేదు. సుఖము లేదు, దుఃఖము లేదు. ముక్కుంది, అక్కడ కుక్క కళేబరం ఉండి దుర్వాసన వచ్చినా చెప్పదు, మల్లెపూల మించి సువాసన వచ్చినా చెప్పదు. సువాసన లేదు, దుర్గంధము లేదు. నాలుగుంది, దాని మీదకి తీసుకొచ్చో నిప్పు కణిక పెట్టినా దానికి తెలియదు. తిరుపతి లడ్డూ తీసుకొచ్చి దాని మీద పెట్టినా దానికి తెలియదు, అది రుచి చెప్పదు. స్పర్శేంద్రియం ఉంది, దీని మీదకొచ్చి ముళ్ళకంప గీరుకున్నా చెప్పదు. భార్య పరమ ప్రేమతో ముట్టుకున్నా చెప్పదు. ఇప్పుడు సుఖము, దుఃఖము ఈ 2 ఎక్కడున్నాయి నాకు చెప్పండి? అసలు లేవు, ఆగిపోతాయి. సుఖము అన్నది ఒకటి ఉందని తెలిస్తే కదా అడగడం. నాకు మంచి భోజనం కావాలి ఎప్పుడు అడుగుతారు? నాలుకకి రుచి చెప్పే శక్తి ఉంటే. నాలుక రుచి చెప్తే నాకు ఈ మధుర పదార్థం కావాలండి, ఇది చాలా కారంగా ఉంది, నాకు వద్దండి అంటారు. అసలు నాలుకలు రుచి చెప్పకపోతే ఇక వండుకు తినడం అన్న సుఖం ఎక్కడుంది లోకంలో? ఈ సుఖము కానీ దుఃఖములు కానీ దేన్ని ఆశ్రయించి ఉన్నాయంటే ఈ 5 జ్ఞానేంద్రియములను ఆశ్రయించి శబ్దస్పర్శ రసరూప గంధములుగా ఉన్నాయి. ఈ 5 కూడా దేన్ని ఎందున్నాయి? పద్మమునందున్నాయి. ఆ పద్మమునందు ఆవిడ కూర్చుంటుందన్న మాటకు అర్థం ఏమిటంటే ఈ లోకమునకు వికసనమును కల్పించి సమస్త ప్రాణుల యందు 5 జ్ఞానేంద్రియముల నుంచి 5 జ్ఞానేంద్రియములకు శబ్దస్పర్శ రసరూప గంధములనేటటువంటి తన్మాత్రలు పెట్టి ఇన్ని సుఖములను అనుభవింపచేస్తున్న తల్లి ఆవిడే. ఇన్ని సుఖాలు ఆవిడ అనుగ్రహం చేత వచ్చాయి. ఇన్ని ప్రాణుల్ని సృజించిన తల్లి ఎవరు అంటే ఆవిడే. ఆవిడ సృజిస్తోంది ఈ ప్రాణులనన్నిటినీ కూడా. అందుకే వికసనం అంటారు. వికసనము అంటే క్రమక్రమంగా విచ్చుకుంటుంది, అంతేకాని అకస్మాత్తుగా ఇలా విచ్చుకోదు. ఈ లోకములను ఆవిడ సృష్టించినప్పుడు అలా సృష్టిస్తుంది. అందుకే చేతిలో పద్మం పట్టుకుంటుంది, ఒక్కొక్కసారి మొగ్గ ఉంటుంది. ఏది ఎలా విచ్చుకోవాలో అందులో సృష్టి యందు అయోమయం ఉండదు. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయోమయము అన్న మాట మనుష్యుడు సృష్టించుకున్నాడు తప్ప ఈశ్వరుని యొక్క సృష్టిలో అయోమయమన్న మాటకు తావు లేదు. సమస్య ఇది మనిషి సృష్టించుకున్నాడు. సమస్య ఈశ్వరుడి సృష్టిలోనిది సమస్య కానే కాదు. ఎందుకో తెలుసా? వేదాంతంలో ఒక మాట ఉంది, చిజ్జడ గ్రంథి అంటారు. శరీరములకన్నిటికీ పేరు ఏమిటంటే చిజ్జడ గ్రంథులు. ఒకటి జడం, ఇది తనంత తానుగా జడం, ఇది అలాగే ఉంటుంది. ఇందులోంచి చైతన్యం బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, ఈ శరీరం అలాగే ఉంటుంది. కానీ
ఇందులో చిత్తు లేదు, కాబట్టి ఇది ఇక ఉండడానికి వీలు లేదు ఇంట్లో అని తీసుకెళ్ళి కొడుకు అగ్ని సంస్కారం చేసేస్తాడు. చిత్, ఆ చైతన్యము దీనితో కలిసి లోపల ప్రవహిస్తోందనుకోండి, అంతటా తల నుంచి అరికాలు వరకు ఆ చైతన్యం ఆవహించి ఉందనుకోండి, అది లక్ష్మి అంటే. ఆవహించి ఉందనుకోండి, ఇప్పుడు ఆ రెండూ కలిపి గ్రంథి, గ్రంథి అంటే ముడి, ఈ చిత్తు ఈ జడము కలిస్తే ఏమవుతుందంటే ఇది పనిచేస్తుంది. ఇది పని చేయడం మొదలు పెడితే ఏమవుతుందంటే దీనితో అద్భుతాలు జరుగుతాయి. ఏ అద్భుతాలు జరుగుతాయి అంటారేమో, ఈ శరీరంతో చేసినటువంటి పుణ్యకర్మల యొక్క ఫలితంగా ఇక మళ్ళీ మనుష్య శరీరంలోకి రాకుండా దేవతా శరీరంలోకి వెళ్ళిపోతాడు. స్వర్గలోకంలో దేవతాది పదవులు పొందుతారు. అందుకే శతక్రతుమివాసీనం నాగరాజస్య మూర్ధని అంటారు రామాయణంలో. 100 యజ్ఞములు చేసిన వాడు ఇంద్ర పదవి పొందుతాడు. 100 యజ్ఞములు చేయడానికి శరీరం కావాలా? ఇది ఉంటేనైనా చేయడం. కాబట్టి శరీరం ఉన్నది. శరీరము అని నేను అన్నప్పుడు చిజ్జడ గ్రంథి, చైతన్యము శరీరము రెండూ కలిసి ఉన్నాయి. దేవతా పదవులలోకి వెళ్ళగలడు. ఈ శరీరాన్ని సక్రమంగా వాడలేదు, కేవలంగా తన ప్రయోజనం కొరకు మాత్రమే వాడుకున్నాడు స్వార్థంతో. కొంతకాలం అయ్యాక ఇది పడిపోయింది. కోట్ల జన్మలు తిరియక్కుగా నేల మీద పడిపోతాడు. అంటే భూమికి అడ్డంగా వెన్నుపా ఉండి అడ్డంగానే పెరుగుతుంది తప్ప నిలువుగా పెరగదు. తిరియక్కు అయిపోతాడు. ఇప్పుడు కర్మాధికారం ఉండదు. కాదు, నాకు ఈశ్వర పుణ్యము వద్దు, పాపము వద్దు, నీవు ఎలా బ్రతకమని చెప్పావో నేను అలా బ్రతుకుతానంతే. అది దేని కొరకు? నీ ప్రీతి కొరకు. అలాగని ఏ ఫలితం ఆశించడు. నాకు దీని వలన ఏ ఫలితం వద్దు. నేను మీకు చింతపండు ఇచ్చి గిన్నె తోమమన్నాను అనుకోండి, మీరు గిన్నె తోమారు. ఇప్పుడు కొత్తగా మెరుపు తాలేదు, మెరుపుకి అడ్డొచ్చిన మలినం తొలగిపోయింది, కానీ చింతపండు చారు పెట్టుకోవడానికి పనికిరాదు, గిన్నె తోమారు కాబట్టి. కానీ మీరు ఆ చింతపండు చారు పెట్టుకుందామంటే దాంతో గిన్నె తోమకూడదు. మీకు పుణ్యం కావాలి, దానివల్ల కొంత సుఖం ఉత్తర జన్మలలో పొందుదామనుకుంటే ఆ పుణ్యం ఇక చిత్తశుద్ధికి పనికిరాదు. పాత్రశుద్ధికి దాన్ని వాడుకోవాలి అనుకుంటే అది సుఖంగా అనుభవంలోకి వచ్చే అవకాశం. మీకు పుణ్యం కావాలి, దానివల్ల కొంత సుఖం ఉత్తర జన్మలలో పొందుదామనుకుంటే ఆ పుణ్యం ఇక చిత్తశుద్ధికి పనికిరాదు. పాత్రశుద్ధికి దాన్ని వాడుకోవాలి అనుకుంటే అది సుఖంగా అనుభవంలోకి వచ్చే అవకాశం. ఇప్పుడు చిత్తశుద్ధికి పనికొచ్చింది అనుకోండి, కొత్తగా మెరుపు తేలేదు, మెరుపుకు అడ్డొచ్చిన మకిలిపోయింది. అలా ఈ శరీరంతో చేసినటువంటి పుణ్యకర్మల వలన మాలిన్యాన్ని పోగొట్టుకొని పాత్రత పొంది, పాత్రత వలన జ్ఞానమును పొందితే జ్ఞానము కైవల్యమునకు కారణమయ్యి ఇక పునరావృత్తి రహితమైనటువంటి స్థితికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఒక్క మనుష్య ప్రాణి అచ్చిజ్జడ గ్రంథి అయి ఈ జ్ఞానేంద్రియములతో కర్మేంద్రియములతో కలిసి ఇతర ప్రాణులు ఏవి దేవతలు కూడా సాధించలేనివి. ఎందుకంటే దేవతలకి కర్మాధికారం లేదు, దేవతలు యజ్ఞయాగాది క్రతువులు చేయకూడదు. అందుకే క్షిణే పుణ్యే మర్త్యలోకం విశంతి, వాళ్ళ పుణ్యం అయిపోతే మళ్ళీ ఈ లోకంలోకి వచ్చి పడిపోతారు. కానీ మనిషి ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్షం వరకు వెళ్ళిపోతాడు. ఇది ఆవిడ యొక్క అనుగ్రహం. ఆవిడ వికసనమునందు ఒక్కొక్క ప్రాణియందు ఒక్కొక్క స్థితిని ఉంచుతుంది. అందరికీ అన్ని అధికారాలు ఉండవు, అందరికీ అన్ని రకాలైనటువంటి కష్టాలు ఉండవు. ఒక్కొక్క దాంతో పోలిస్తే ఒక్కొక్కరి కష్టం తక్కువ, ఒక్కొక్కరి యందు ఒక్కొక్క విభూతి పెడుతుంది ఆవిడ. అది లక్ష్మి సృష్టి వికసనము అన్న మాటకు అర్థం. ఇప్పుడు ఇందులో మీరు ఒకటి గమనించాలి, చిత్తుకి ఏమీ అక్కర్లేదు, ఎప్పుడూ చైతన్యం అలాగే ఉంటుంది. దానికి ఆకలి ఉండదు, దాహం ఉండదు చైతన్యానికి. దీనికి షడూర్ములు ఉంటాయి. దీనికి ఆకలి, దప్పిక, శోకము, మోహము, జర, మరణము అనేటటువంటి 6 ఊర్ములు ఉంటాయి, బాధలు. ఇప్పుడు దీనికి ఆకలి వేసింది, ఆకలి వేస్తే దీనికి అన్నం ఉండాలా? వికసనము అన్న మాటకు అర్థం ఏమిటంటే నన్ను సృష్టించే ముందు నేను తినవలసిన పదార్థాన్ని సృష్టించి నన్ను సృష్టిస్తుంది ఆవిడ. ఇన్ని కోట్ల మంది ఉండనివ్వండి, నాకు తినడానికి లేదన్న మాట అనవలసిన అవసరం ఆవిడ కల్పించదు. ఎన్ని ప్రాణులు ఉండనివ్వండి, అందులో కొన్ని మాంసాహారులు ఉంటాయి, మాంసాహారం తినే ప్రాణులకి నాకు మాంసం దొరకట్లేదనేటటువంటి అగత్యం ఉండదు. అరణ్యంలో అన్ని ప్రాణుల్ని సృష్టించి మాంసాహారులు తినడానికి అవకాశం కల్పిస్తుంది. శాకాహారులకి తినడానికి అంత శాకాహారం కల్పిస్తుంది. ఏ ప్రాణి తినడానికి కావలసిన పదార్థాన్ని ఆ ప్రాణి పుట్టడానికి ముందు సృజించి సిద్ధం చేస్తుంది. ఒక వ్యక్తి కడుపున జన్మించే ముందు విశ్వకర్మ మనుస్త్వష్టాస్తవిష్ట స్థవిరోధ్రువ అని
ఆ పోలికలు రావడం కానీ, ఆ వాసన బలం తెచ్చుకోవడం కానీ, గత జన్మలలో చేసినటువంటి కర్మల యొక్క విశేష జ్ఞాపకంలో ఉండడం కానీ అలా ఉంటుంది. ఒక తల్లికి 2 కవల పిల్లలు పుట్టారనుకోండి, ఆ కవల పిల్లల్లో మగపిల్లవాడు అలా చిన్నతనంలో వెళ్ళిపోతూ ఎదురుగుండా శంకరాచార్యుల వారి యొక్క మూర్తి కనపడితే ఎవ్వరూ చెప్పకుండా 2 చేతులు ఎత్తి నమస్కారం పెడతాడు. ఒక పిల్ల పక్కనే ఉన్నటువంటి ఊయల ఎక్కి ఊగుతుంది తప్ప శంకరాచార్యుల వారికి నమస్కారం చేయదు. ఇద్దరు ఒక తల్లి కడుపులోంచి కొద్ది క్షణాల తేడాలోనేగా బయటికి వచ్చారు. మరి వాడికి ఉన్న సంస్కారం పిల్లకి ఎందుకు రాలేదు అంటే వాసనాబలం. వాడు గత జన్మలలో శాంకర వాంగ్మయాన్ని చదువుకున్నాడు. వాడికి శంకరాచార్యుల వారి మీద ఉన్న భక్తి అటువంటిది. వాడు తెచ్చుకున్నాడు ఆ వాసన. ఆ పిల్లకి భోగముల యందు అనురక్తి, ఆ పిల్లకి ఊయల ఊగడంలో ఉన్న అనురక్తి శంకర భగవత్పాదులకి నమస్కారం చేయడంలో రాలేదు. వాసన బలం అలా వస్తుంది జీవుడితో పాటు. ఎవరు లెక్క కట్టాలి ఇవన్నీ అంటే వ్యాసుల వారు దేవీ భాగవతం చేస్తూ అంటారు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు. అది వికసనం అంటే. జీవుడు గత జన్మలలో చేసినటువంటి పాపపుణ్యాల్ని, అనురక్తుల్ని, వాసనా బలాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ తల్లి ఈ జన్మలో వాడికి దేని యందు ఆభిముఖ్యం కలగాలో నిర్ణయం చేసి పంపిస్తుంది. ఇంత అద్భుతమైనటువంటి సృష్టి చేస్తుంది ఆవిడ. ఒక ప్రాణికి ఒక గాలి కావాలి, గాలి సిద్ధం చేస్తుంది. ఒక ప్రాణి నిద్రపోవాలి, ఆ నిద్రాకాలిక సుఖాన్నిచ్చి బడలిక తీరే ఏర్పాటు చేస్తుంది. సృష్టి యందు వికసనం అనేటటువంటిది ప్రధాన లక్షణమై ఉంటుంది. అన్ని ప్రాణుల సుఖములు దేని మీద ఆధారపడతాయంటే ఈ 5 జ్ఞానేంద్రియముల మీదే ఆధారపడతాయి. అన్ని ప్రాణులకు జ్ఞానేంద్రియాలు ఇస్తుంది, కానీ అన్ని ప్రాణులు అనుభవించేటటువంటి సుఖములు మాత్రం ఒకే స్థాయిలో ఉండవు. ఒక్కొక్క దాని సుఖం ఒక్కొక్క స్థాయిలో ఉంటాయి. ఒక్కొక్క దాని యందు పెట్టిన విభూతిని వేరొక దాని యందు పెట్టరు. అది ఆవిడ గొప్పతనం. అది లక్ష్మి అంటారు. అందుకే పాలు లక్ష్మి. ఏమిటి పాలు లక్ష్మి ఎలా అవుతాయి అంటే వాచవి అయిన గడ్డి తిని వాహినులందు జలంబు తాగగా అంటారు భాగవతంలో. ఆవు ఎక్కడో గట్టున మొలిచినటువంటి పచ్చి గడ్డి తింటుంది. ఎవ్వరికీ అక్కరలేని నీరు మురుగుడు గుంటలో అలా ప్రవహించి వెళ్ళిపోతుంటే నీళ్లు తాగుతుంది. ఎవ్వరికీ అక్కర్లేనటువంటి వాడిని నీరు వెళ్ళిపోతున్నటువంటి కాలవలోని నీరు తాగి పచ్చిగడ్డి తిన్నటువంటి ఆవు గబగబా తిని గడ్డి ముద్ద వెనక్కి తెచ్చుకొని బాగా నవిలి జీర్ణం చేసుకుని సమీకృత ఆహారమైనటువంటి పాలనిస్తోంది. పసిపిల్లవాడు తల్లిపాలు చాలనివాడు ఆ పాలు తాగుతున్నాడు. అది పశు శరీరంలోంచి వచ్చినా సరే సన్యాసి కూడా ఆవు పాలు తాగి సత్వగుణాన్ని పొందుతున్నాడు. ఆ ఆవు పాలు పెట్టుకెళ్ళి పరమశివలింగం మీద అభిషేకం చేస్తే ఉత్తమ లోకాలు పొందుతున్నాడు. ఒక ఆవు శరీరంలోంచి ఇంత గొప్ప పాలు వచ్చాయి. ఈ పాలకి ఇన్ని శక్తులు ఎలా వచ్చాయి అంటే పాలయందు లక్ష్మి ఉన్నది. అంటే దాని అర్థం ఆ పాలంత తెల్లగా ఉండాలని, పాలలో అంత సమీకృత ఆహారం కావాలని, ఆ పాల వలన ఇన్ని ప్రయోజనాలు నెరవేరాలని దాని యందు ఆ శక్తిని నిక్షేపిస్తే